Hare Krishna Mataji and Prabhuji, Dandavat Pranam. Thank you so much for joining today's meeting. సో ఇవాళ సీరియస్లీ మనందరి అదృష్టం అని చెప్పి మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే గొప్ప డివోటీస్ యొక్క సాంగత్యం దొరకడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్ అనమాట. వారు చాలా చాలా బిజీగా ఉంటారు. చాలా చాలా పెద్ద పెద్ద సర్వీసెస్‌లో వాళ్ళు ఉంటూ ఉంటారు. అటువంటిది మనందరి కోసం టైం తీసుకొని నేను మీ అందరిని కలవడానికి వస్తున్నాను అని చెప్పి చెప్పడం అనేది ఇట్స్ అవర్ ఫార్చ్యూన్ అనే చెప్పుకోవాలి మనము. సో ప్రభుజీ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం ప్రేయర్స్ అనేవి చేసి ప్రభుజీ వచ్చాక క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं। परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। श्रीमद् भगवत गीता की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। Hare Krishna Mataji. Thank you so much for doing prayers for us. Thank you. చాలా సంతోషం, చక్కగా ప్రేయర్ చేశారు. అండ్ ఇస్ వరద కృష్ణ ప్రభు కాల్ చేశాను మాతాజీ. ప్రభు మే జాయిన్ అట్ ఎనీ టైమ్. ఓకే. ఆల్రెడీ మెసేజ్ కూడా చూసుకున్నారు ప్రభు.
Sure, I'm just Prabhuji. waiting for Prabhu to join. Sure, Prabhuji. And meanwhile, Prabhu join అయితే ఒక్కసారి చెప్పండి మాతాజీ. Yes, okay, Prabhuji. మనకి ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుందని చైతన్య చరితామృతంలో. అది ఏం చెప్తుంటారంటే, సాధు సంఘ సర్వశాస్త్రిక హే లవమాతృ సాధు సంఘ సర్వసిద్ధి హై. అంటే లవమాతృ సాధు సంఘ అంటే ఏంటంటే రెప్పపాటి క్షణం. మనం రెప్ప కొట్టడానికి ఎంత సమయం పడుతుందండి, అంత సమయం కూడా ఒక సాధువు యొక్క సాంగత్యం దొరికిందనుకోండి, మనకి ఏమని చెప్తున్నారంటే సర్వసిద్ధి హై, అన్ని సిద్ధి మనకి రావడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. అంత గొప్ప, అంటే అంత అద్భుతమైన విషయం ఎందుకు అందులో ఉంది అంటే, దేవాదేవుడు మనకి ఈ దేవాదేవుడు ప్రత్యక్షంగా తని రానప్పుడు గురువు ముఖంగా వారిని పంపించడం అనేది జరుగుతుంది. అందుకని మనకి ఆ లవమాతృ సాధు సంఘ రెప్పపాటి క్షణం కూడా వారి సాధు సంఘ అంటే సాంగత్యం కనుక మనకు దొరికిందనుకోండి, మన జీవితం అనేది తరించిపోతుంటది. నేను ప్రతినిత్యం మా క్లాస్ లో అందరికి డివోటీస్ చెప్తుంటానండి. అదేంటంటే, నేను ప్రాక్టికల్ గా లైవ్ గా చూసిన ఎగ్జాంపుల్ అండి. ఒక వ్యక్తిని నేను కలిశానండి ఒక ఇన్స్టిట్యూట్ లో. తను ఇంటర్ ఫెయిల్ అండి. ఇంటర్ ఫెయిల్. నేను మాటల్లో తన యొక్క డిగ్రీ పర్సెంటేజ్ అడిగితే తను చెప్పాడు డిగ్రీ గోల్డ్ మెడలిస్ట్ అండి. నేను అడిగాను, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది అంటే, తను చెప్పారు, మాకు టీచర్ యొక్క దయ వల్ల అని చెప్పడం జరిగింది. అంటే భౌతికమైన విద్యలో కూడా సరైన ఒక టీచర్ కనుక మన జీవితంలో వచ్చిందనుకోండి, చూడండి, ఫెయిల్ అయిన క్యాండిడేట్ నుంచి గోల్డ్ మెడల్ గా తను సాధించడం అనేది జరిగింది. అలా మనం కూడా భక్తి మార్గంలో ముందుకు వెళ్తున్నప్పుడు మనకు కూడా ఒక సాధువుల యొక్క సంఘం దొరికింది అనుకోండి, తప్పకుండా సర్వసిద్ధిస్ అనేది మనకి రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఒక్క శాస్త్రం కదండి, సాధు సంఘ సర్వశాస్త్రికే, అన్ని శాస్త్రాలు ఇదే చెప్తుంది, లవమాతృ సాధు సంఘ సర్వసిద్ధి అని. మనకు తెలుసండి, నారదముని తను అంటే ఒక రత్నాకరణ ఒక దొంగ అని చెప్పవచ్చు. అలాంటి రత్నాకరణ ఒక దొంగ, తను నారదముని యొక్క సాంగత్యం వల్ల వాల్మీకి మహర్షిగా మారిపోయారు. అలా మనం కూడా ప్రయత్నపూర్వకంగా ఇలా భక్తుల సాంగత్యంలో గనక ప్రతినిత్యం మనం సమయాన్ని గనక మనం గడిపామనుకోండి, తప్పకుండా అన్ని సిద్ధి మనకు కూడా రావడం అనేది జరుగుతుందని మనకి ఈ అన్ని శాస్త్రాలు కూడా చెప్పడం జరుగుతుంది. అలాంటి గొప్ప అదృష్టం అని మనం చెప్పవచ్చు, ఇలా భక్తుల సాంగత్యంలో మనం కలుసుకోవడం. అందులో భాగంగా మనకి ఇవాళ ఎస్గ్రేస్ వరదకృష్ణ ప్రభు రాబోతున్నారండి. తను చాలా వరిష్ట వైష్ణవులు ఇస్కాన్ లో, అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ఈ కృష్ణ చైతన్య సంఘంలో చాలా వరిష్ట వైష్ణవులకి తన గురించి తెలుసండి. వీరోచితమైన ఎన్నో తను అంటే పోరాటాలు తను చేసి ఇస్కాన్ సంస్థకి అద్భుతమైన పేరు తీసుకురావడం. అంటే మాతాజీ నా గురించి చెప్పారండి, ప్రభు ముంగట ఎందుకు నేను పనికిరానని చెప్పవచ్చు. అలాంటి మాలాంటి వ్యక్తులను కూడా చక్కగా తీర్చిదిద్ది ఇలా ఉపన్యాసాలు ఇవ్వడానికి మమ్మల్ని ప్రేరేపించిన మా శిక్షా గురువులు వారు ఇవాళ మనకి సాంగత్యాన్ని ఇవ్వడానికి రాబోతున్నారండి. నేను ఒక్కసారి మరలో ఒకసారి చెక్ చేస్తాను. ఫోన్ చేశాను, ప్రభు జాయిన్ అవుతా అని చెప్పారు. ఓకే, ట్రై చేస్తున్నాక అది జాయిన్ కావట్లేదు అని చెప్తుంది. మళ్ళీ ఒకసారి పంపిస్తాను. ఇంకా ఒకసారి నెట్వర్క్ ఇష్యూ ఉండి కూడా, టెక్నికల్ ప్రాబ్లం ఉండి కూడా అలా అవుతుంటుందండి. హరే కృష్ణ ప్రభుజీ జాయిన్ అయ్యారు. హరి బోల్. హరే కృష్ణ ప్రభు, జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ. నేను చెప్పాను కదండి, మనకి మన అదృష్టం అని చెప్పవచ్చు. వరదకృష్ణ ప్రభు జాయిన్ అయ్యారు. ప్రభు గురించి ఒక్కసారి పరిచయం చేస్తానండి. అదేంటంటే, వరదకృష్ణ ప్రభు చాలా అంటే రోజుల క్రితమే తను అతి అద్భుతమైన విద్యను కూడా, తను అద్భుతమైన ప్రావీణ్యం తను ప్రదర్శించి తన డిగ్రీ పట్టాను కూడా పొందడం జరిగింది. మంచి అంటే ఎంఎన్సి కంపెనీలో కూడా తన సేవలు అందించడం జరిగింది. తనకి ఆసక్తి ఎక్కడ ఉంది అని తను తెలుసుకొని, కృష్ణ చైతన్యం చాలా ఆసక్తి ఉందని తను పూర్తిగా తను జీవితాన్ని అంకితం చేస్తూ ఇలా ప్రతినిత్యం ఇస్కాన్ లో సేవలు అందించడం మొదలుపెట్టారు. ప్రభు ఇప్పుడు ప్రస్తుతం ఇస్కాన్ బెంగళూరు టెంపుల్లో, హెచ్బిఆర్ టెంపుల్లో తను ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు. అలాగే ఇస్కాన్ హ్యాబిట్స్ హైదరాబాద్ లో కూడా ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు. అదే కాకుండా చాలా సెంటర్స్ కండి ఇస్కాన్ నందనం
కూడా అనే ఒక సెంటర్ ఉంది. అందులో భాగంగానే మనం ఇలా ఆన్లైన్ క్లాసెస్ అనేది మనం చెప్పుకుంటున్నాము. అది కూడా ఆ సెంటర్ కూడా ప్రభు ఇన్ఛార్జ్. అదే కాకుండా చాలా సెంటర్స్ కండి, బెంగళూరులో చాలా సెంటర్స్ ఉన్నాయి. అన్ని సెంటర్స్ కూడా ప్రభు ఇన్ఛార్జ్ గా తన సేవలు అందిస్తున్నారు. అలాంటి ప్రభు మనకి ఇవాళ సమయం ఇచ్చి మన దగ్గరికి ఇవాళ వచ్చి సంగతిని ఇవ్వడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడు ప్రభు చక్కగా మనకి అనుగ్రహ ప్రవచనం అనేది మనకు చెప్తారండి. ఎస్ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. Prabhu, you're in mute, Prabhu. You can unmute, Prabhu. गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंद माधवं श्री चैतन्य ईश्वरं. हरे कृष्ण. अंदरू बागुन्नारा? బాగున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రమాణం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రమాణం. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం లేట్ అయింది ఎందుకంటే అది తెలియదు నాకు, దేర్ వాజ్ సమ్ లాగిన్ ప్రాబ్లం. సో మళ్ళీ రీసెట్ చేసుకుని రీబూట్ చేసుకుని ఇప్పుడు లాగిన్ అయ్యాను. సో ఐఎమ్ సారీ, ఐ వాస్ లిటిల్ లేట్. సో మీరందరూ భగవద్గీత 18 రోజుల క్లాస్ విన్నారని తెలిసి వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్. ఇది మొదటి అడుగు. ఇది చాలా అద్భుతమైన ఒక యాత్ర అని అనుకోవాలి. భగవంతుడు కృష్ణుడి గురించి తెలుసుకోవడం, కృష్ణుడి లీలల గురించి పరిచయం చేసుకోవడం, కృష్ణుడి ఉపదేశాల బోధనల గురించి తెలుసుకోవడం. అది ప్రభుపాద ఏమంటారంటే ఇవన్నీ ఒక తేనె బాటిల్ ఉంటే దాని పైనుంచి నాకడం అనమాట. నిజంగా తేనె రుచి చూడాలంటే క్యాప్ ఓపెన్ చేసి వేలుకు లోపల పెట్టి నోట్లో పెట్టుకోవాలి, అప్పుడే రుచి ఎలా ఉంటుందో అని తెలుస్తుంది. ఆల్ దిస్ ఈస్ లైక్ లికింగ్ ద బాటిల్ ఆఫ్ హనీ ఫ్రమ్ అవుట్ సైడ్ అని ప్రభుపాద అంటారు. కానీ మనం బయట నుంచి నాకున్న ఇట్ ఈస్ సో స్పెషల్ టేస్ట్, ఇట్ ఈస్ వండర్ఫుల్ టేస్ట్. ఇంకా మీరు ఆలోచించవచ్చు కృష్ణుడి సేవ, కృష్ణుడి పేరు పలకడం అని, కృష్ణుడి నామస్మరణ చేయడం అనేది, కృష్ణుడి భక్తులతో సమయం స్పెండ్ చేసేది అనేది, ఇవన్నీ చేసుకుంటే ఇంకా ఎంతో ఆనందిస్తాం. యాక్చువల్గా కృష్ణుడి లీలలు ఎంత విస్మయంగా ఉంటాయంటే, ఎంతో అయోమయంగా విస్మయంగా ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ప్రభుపాదు ఈ గ్రంథాలు రాసిన ప్రభుపాదు, ఈ కృష్ణ బుక్ భాగవతం, ఆయన రాసిన గ్రంథాలనే కొన్నిసార్లు సాయంకాలం ఆశ్రమంలో కూర్చుని వాళ్ళ భక్తులు చేసి చదివించేవారు అనమాట. వాళ్ళందరూ చదివితే ప్రభుపాద్ వినేవారు. వింటే ప్రభుపాదే ఆశ్చర్యపోయాడు, మై గాడ్ హౌ స్వీట్ కృష్ణ ఈస్, ఎంత బాగున్నాయి అని లీలలు అని. ఎవరో రాసిన గ్రంథంని వీళ్ళు చదువుతున్నట్టు అనిపించేదంట. అప్పుడు వాళ్ళ భక్తులు దే యూజ్డ్ టు రిమైండ్ ప్రభుపాద్ యూ రోట్ దిస్ బుక్ అంటే ప్రభుపాద్ అనేవారంట, అసలు నేను రాసిననే అనిపించలేదు, భగవంతుడు శ్రీకృష్ణుడే నిజంగా దిగి వచ్చి రాసేడా అనిపిస్తుంది. సో ఈవెన్ ప్రభుపాద్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ వాజ్ సో అట్రాక్టెడ్ టు హియరింగ్. అదే విధంగా భాగవతంలో ఏమంటారంటే కృష్ణుడు కూడా ఆశ్చర్యపోతాడు. కృష్ణ ఆల్సో బికమ్ సర్ప్రైజ్ అట్ సీయింగ్ హౌ మచ్ ద డివోటీస్ లవ్ హిమ్. అంటే భక్తులు కృష్ణుడిని ఎంత అనురాగంతో, ప్రేమతో, ఆప్యాయంతో, వాత్సల్యంతో, స్నేహంతో, గౌరవంతో
కృష్ణుడిని ఆరాధిస్తారు, చూసుకుంటారు అనేది కృష్ణుడు తలుచుకుంటే తనకే చాలా ఆనందం, చాలా ఆశ్చర్యంగా ఉండేదన్నమాట. కృష్ణ లీల ఇస్ ద మోస్ట్ వండర్ఫుల్ అట్రాక్టివ్ థింగ్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. ఇప్పుడు ఏదో బుక్ ఉంటుంది, నావెల్ ఉంటుంది, ఒకసారి చదువుతాం, 2 సార్లు చదువుతాం. యాక్చువల్గా 2వ సారి కూడా చదవం నావెల్, అది తీసి పెట్టేస్తాం, అది అయిపోయింది దాని కదా. ఫిలిం కూడా ఉంటుంది, ఒకసారి 2 సార్లు చూస్తాం, మరీ బాగుంది అంటే 2 సార్లు మేబీ విల్ సీ 2 times. ఆ తర్వాత అది అంతే, మళ్ళీ 3వసారి ఎవరు వెళ్ళరు. కానీ కృష్ణలీల ఇస్ డిఫరెంట్. 5000 సంవత్సరాల నుంచి కృష్ణుడి గురించి భాగవతంలో ఉంది. నిత్యం భాగవత సేవయ అంటాం. అంటే రోజు చదివిన సరి అయిన శ్రద్ధ, గౌరవం, ఒక అధికృత భక్తి పరంపరలో వచ్చే వాళ్ళ మూలకంగా వాళ్ళు రాసిన గ్రంథం చదివితే మనం ఇంకా చదవాలనిపిస్తుంది, ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. కృష్ణుడి లీలల్లో అన్నీ ఉన్నాయి. ఆశ్చర్యం ఉంటుంది, రోమాంచకమైనటువంటి పోర్షన్స్ ఉంటాయి, రొమాన్స్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, సాహసం ఉంటుంది, పరాక్రమం ఉంటుంది, శక్తి ప్రదర్శన ఉంటుంది. కృష్ణుడు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే కృష్ణ ఇస్ వెరీ మిస్చివస్. కృష్ణ అల్లరి కృష్ణ, చాలా చిలిపి కృష్ణ. సో చిలిపి అల్లరి కృష్ణ. అండ్ ఈస్ వెరీ హ్యూమరస్. ఎంతో నవ్వుతాడు, నవ్విస్తాడు, 2 చేస్తాడు కృష్ణుడు. కొన్నిసార్లు ఏడిపించేస్తాడు కూడా. సమ్ టైమ్స్ హీ మేక్స్ దెమ్ క్రై ఆల్సో. హీ మేక్స్ ఆల్ ద గోపీస్ క్రై. కొంచెంసేపు ఆడుతూ ఉంటారు, దెన్ సడన్లీ విల్ వ్యానిష్. సడన్ గా వ్యానిష్ అయిపోతే వీళ్ళకి ఏడుపు వచ్చేస్తుంది అని. కృష్ణుడితో సమయం స్పెండ్ చేస్తుంటే రోజంతా ఒక క్షణంలో అయిపోయినట్టు అనిపిస్తుంది. కృష్ణుడు లేకపోయేసరికి ఒక క్షణం కూడా ఒక యుగంలాగా అనిపిస్తుంది. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ కృష్ణ. కృష్ణ ఈజ్ వెరీ స్పెషల్. అదే ఎంత చదివినా ఇంకా చదవాలనిపిస్తుంది. అదే విధంగా భగవద్గీత కూడా మీరు సంక్షిప్తంగా రోజుకు ఒక్కొక్క చాప్టర్ గురించి ఓవర్వ్యూ చూసారే కానీ 12వ అధ్యాయం 9, 10, 11, 12 ఆ అధ్యాయాలు చదివితే ఎంతో ఆనందంగా ఉంటుంది. యాక్చువల్గా 6, 7, 8, 9, 10, 11, 12 ఈ మధ్యన ఉన్న 6 అధ్యాయాలు చదివితే యు ఫీల్ సో హ్యాపీ. ఎంతో జోష్ వస్తుంది, ఉత్సాహం వస్తుంది, సంతోషం వస్తుంది. అబ్బా, ఇటువంటి భగవంతుడి ఆశయం పొందుకుంటున్నానే, నాకు దక్కుతుంది అని చాలా ఆతృత కానీ, యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ ఉన్నట్టే తగ్గిపోతాయి. మనం ఇటువంటి కృష్ణుడి ఆశ్రయం మనకు దొరుకుతుందా? ఆహా, ఇటువంటి కృష్ణుడి ఆశ్రయం కేవలం కృష్ణుడి నామస్మరణం మూలకంగా దొరుకుతుందా? కృష్ణుడి గురించి ఎవరైనా చెప్తుంటే అది మనం విన్నా దొరుకుతుందా? நீங்க எல்லாம் 2 போட்டு யூ அண்டர்ஸ்டாண்ட் வாட் ஐ அம் சேயிங்? அப்படி இல்லப்பா, அது எல்லாம் ஒண்ணா போட்டு கவர் பண்ணிடு. ஏன்னா பாதிக்கு மேல செலவாயிடுத்து. ஜஸ்ட் ஷிஃப்ட் எవ్రీథింగ్, కీప్ వన్ అబౌట్ ది అదర్ అండ్ కవర్ ఇట్. సో ఏం చెప్తున్నాను నేను, అటువంటి కృష్ణుడి ఆశ్రయం కేవలం నామస్మరణం చేసే మూలకంగా దొరుకుతుందా? ఓకే, కేవలం ఎవరో కృష్ణుడి గురించి రాస్తూ ఉంటే, చదువుతూ ఉంటే, చెప్తూ ఉంటే, అధికృత పరంపరలో ఎవరైనా చెప్తూ ఉంటే అది వింటే చాలా, విన్నా కృష్ణుడి ఆశ్రయం మనకు దొరుకుతుందా అని ఆశ్చర్యపోతాం. చాలా మంది ఆశ్చర్యపోతారు, కానీ అది వాస్తవం, అది నిజం. పుణ్యశ్రవణ కీర్తన అంటారు. శృణ్వతః సకృత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన అంటారు. అంటే విన్న వాళ్ళకి మంచిదే, చెప్పే వాళ్ళకి మంచిదే, అక్కడ ఉన్న వాళ్ళకి మంచిదే, అందరికీ మంచిది అవుతుంది. ఎవ్రీబడి విల్ బెనిఫిట్, ఎవ్రీబడి విల్ ప్రాఫిట్ బై హియరింగ్ అబౌట్ కృష్ణ. ఒక చోట రాస్తారు, భాగవతంలో, పురాణాల్లో రాస్తారు, ఒకసారి యమధర్మరాజు పొరపాటున ఎక్కడో హరికథ జరుగుతుంటే వెళ్ళి కూర్చుంటాడంట. కృష్ణుడి గురించి హరికథ చెప్తూ ఉంటే కూర్చుంటాడు పొరపాటున. కూర్చున్నంతసేపు ఆయన యమరాజు, ఆయన కర్తవ్యం ఉంటుంది, ఆయనకి డ్యూటీ ఉంటుంది, ఆయన పని చేయాలి. సరైన సమయానికి వెళ్ళి
ఎవరెవరి లైఫ్ టైం ఆయుష్ అయిపోతుందా వాళ్ళందరినీ తీసుకురావాలి. అది కూడా మర్చిపోతాడంట. సంబడి హస్ టు గో అండ్ వేక్ హిమ్ అప్ అండ్ రిమైండ్ హిమ్. మీరు ఇక్కడ కూర్చుంటే అలాగా ప్రపంచం అల్లలోకల్లం అయిపోతుంది. సరైన సమయకి ఎవరు యాక్చువల్ గా రామాయణంలో చెప్తారు. రామాయణంలో కూడా లవకుశులు వచ్చి రాముడి దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ రామాయణంలో జరిగే సన్నివేశాలు అవన్నీ వింటూ ఉంటే రాముడే ఆశ్చర్యపోతాడంట. బా ఇంత అద్భుతంగా ఉన్నాయా, వాట్ ఈస్ సో స్పెషల్ అని రాముడు కూడా ఆశ్చర్యపోతాడంట. సో ప్రపంచంలో మనం ఏమంటారు అలిసిపోయేటట్టు ఉండే విషయం అంటే వేరే. కృష్ణుడి విషయం మాత్రం ఎన్నిసార్లు విన్నా అలిసిపోం, మనకి ఇంకా వినాలని అనిపిస్తుంది. అలాగే కృష్ణుడి పేరు పలకడంలో కూడా చాలా విస్మయం. అంటే ఇట్స్ సంథింగ్ వెరీ స్పెషల్ వెన్ యూ చాంట్ కృష్ణస్ నేమ్. మేమందరూ కొంతమంది 35 ఏళ్ళ నుంచి 16 మాలలు చేసుకుంటూ వస్తున్నాం. మా గురు మహారాజ్ భక్తి జయపతాక స్వామి మహారాజ్ ఆయన 65 ఏళ్ళ నుంచి మేబీ 60 years నుంచి కృష్ణుడి 16 మాలలు కృష్ణుడి నామస్మరణ హరే కృష్ణ మహామంత్ర చెప్పుకుంటూ వస్తున్నారు. దిస్ ఇస్ సి కృష్ణ ఈజ్ స్పెషల్. కృష్ణ ఈజ్ మనలా కాదు. కృష్ణ ఈజ్ నాట్ లైక్ అస్. కృష్ణ ఈజ్ వెరీ వెరీ స్పెషల్. కృష్ణ ఈజ్ వెరీ యునీక్. కృష్ణ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఆయన పేరులో కూడా శక్తి ఉంటుంది. ఆయన లీలలు విన్నా అది ఒకలాగా శుభద అంటాం, అంటే శుభకరంగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఆస్పీషియస్. ఇప్పుడు బహిరంగంగా మనం శుద్ధం చేసుకోవచ్చు మనం ఉండే చోటు, కానీ నిజంగా శుద్ధం చేయాలంటే ఏ ఇంట్లో కృష్ణుడు లీలలు ప్రతినిత్యం చర్చ చేసుకుంటారు, చదువుతూ ఉంటారు, కృష్ణుడు నామస్మరణ చేసి కృష్ణుడు సేవ చేస్తారు, సాలగ్రామ అభిషేకాలు చేసుకుంటారు, కృష్ణుడు నైవేద్యం పెడతారు. మా ఇళ్ళే నిజమైన స్వర్గం, నిజమైన ద్వారక, నిజమైన వైకుంఠం లాగా అయిపోతుంది. ఒకసారి చైతన్య మహాప్రభు శ్రీవాస్ ఠాకూర్కి వరం ఇస్తాడు. ఆ వరం ఏమిస్తాడంటే, శ్రీవాస్ ఠాకూర్ మాయాపూర్లో చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు ఉన్నాడనమాట. శ్రీవాస్ ఠాకూర్ తనతో పాటు తాను 4 అన్నదమ్ములు, శ్రీవాస్, శ్రీపతి, శ్రీనిధి, శ్రీరామ అని 4 అన్నదమ్ములు. ప్రతిరోజు చైతన్య మహాప్రభు వాళ్ళ ఇంటికి వచ్చి సంకీర్తన చేసేవారంట. కీర్తన చేసేవారు. అందరూ భక్తులందరూ చేరి వైభవంగా అన్ని మర్చిపోయి సంకీర్తన చేయడం కాదు, కీర్తన చేస్తూ ఉంటేనే అంత మర్చిపోతాం. వెన్ వీఆర్ డూయింగ్ కీర్తన్ వి టెండ్ టు ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ కృష్ణ అండ్ హౌ స్వీట్ కృష్ణస్ నేమ్ ఇస్. అలాగా చేసేవారంట ఆయన. ఎవరు? శ్రీవాస్ ఠాకూర్. ఆయన వచ్చిన వాళ్ళందరికీ అవుతున్నాం. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రైట్ వర్డ్ ఇన్ తెలుగు. ఇన్ ఇంగ్లీష్ వి సే ఫీస్ట్. ఫీస్ట్ అంటే పెళ్లి భోజనం లాగా. ప్రతిరోజు ఎవరెవరు వస్తారో చైతన్య మహాప్రభుతో పాటు చేరి కీర్తన చేస్తారో వాళ్ళందరికీ పెళ్లి భోజనం లాగా వండించి ఆయన వాళ్ళందరికీ పంచిపెట్టేవారంట. ఆయన చైతన్య మహాప్రభుకి ఆశ్చర్యం వేసి ఒకసారి అడిగాడంట, యాక్చువల్గా మీరు 4 అన్నతమ్ములు ఏం వ్యాపారం చేస్తారు, ఇంత డబ్బులు ఎక్కడి నుంచి సంపాదన చేస్తున్నారు, ఎలాగ రోజు వచ్చిన వాళ్ళందరికీ ఇలాగ స్పెషల్ గా మీరు పెళ్లి భోజనం లాగా పెడుతున్నారే, వాట్ ఈస్ ద సీక్రెట్, వాట్ బిజినెస్ యూఆర్ డూయింగ్, నాకు నేర్పించండి అని చైతన్య మహాప్రభు అడుగుతారంట. అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ అంటారు, మీకు తెలియంది ఏముంది, కృష్ణ అంటే చైతన్య మహాప్రభు ఇస్ కృష్ణ అవతార పురుషుడు. మీకు తెలియంది ఏముంది, నాకు మీరు వెళ్ళాక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చే రోజు కూడా మీరు వస్తారు కాబట్టి నాకు వ్యాపారం చేయడానికి సమయం లేదు, పని చేయడానికి సమయం లేదు. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎక్కడ కూడా నేను పని చేయట్లేదు, పని చేయదలుచుకోలేదు. ఇది అయ్యేసరికి ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్ డేస్ ఫీస్ట్, దాంట్లో నేను నిమగ్నం ఐ డోంట్ హ్యావ్ టైమ్, ఆనెస్ట్లీ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ బిజినెస్ ఆర్ వర్క్ ఆర్ ఎనీథింగ్. మరి అలాంటప్పుడు హౌ ఆర్ యూ గెటింగ్ సో మచ్ మనీ అని చైతన్య మహాప్రభు అడిగితే అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ అంటారంట, he mentions what is known as the 3-clap formula, the 3-clap sutra, the 3-clap secret. Chaitanya Mahaprabhu said, what is this 3-clap secret? What is it? Naaku telide. What is so special about this 3-clap? Ante Srivas Thakur ఒక మాట అంటారంట, మా ఇంట్లో ఎప్పటి నుంచి ఏ రోజు నుంచి మీరు రావడం, ఇలాగా రోజంతా సంకీర్తనం చేయడం,
రోజంతా భక్తులకి ఐ కీప్ మై డోర్ ఓపెన్. ఎవరు కావాలంటే వస్తారు, మీతో పాటు కూర్చుంటారు, సంకీర్తన చేస్తారు. వెళ్ళక ముందు ప్రసాదం తిని వెళ్తారు. పెళ్లి భోజనంలా పెడుతున్నాను. మీరు ఏ రోజు నుంచి వచ్చారో ఆ రోజు నుంచి నా వ్యాపారం అనేది ఇదని అనేది అది చేయడానికి సమయం లేకుండా పోయింది. కానీ మీ సేవకి ఈ సంకీర్తనం అంటే కలిసి కూర్చుని కృష్ణుడి నామం పాడడం అన్నమాట. సంకీర్తన అంటారు దాన్ని. హరికథ అంటే కృష్ణుడు కథ వినడం. సంకీర్తన అంటే కృష్ణుడు కీర్తన చేయడం. కీర్తన 10 మంది 20 మంది కూర్చుని ఒక చోట కూర్చుని మృదంగ కర్తలతో కీర్తన పాడడం. సో నేను రేపటికి ఏ వస్తువు నాకు కావాలని నేను అనుకుంటాను, నేను 3 సార్లు చప్పట్లు కొట్టే లోపల ఆ వస్తువు వచ్చి పడేస్తారు ఎవరు ఇక్కడ ఈ మా ఇంటికి. రేపు కూడా ఉంది కదా, రేపు కూడా మహాప్రభు వస్తారు కదా, రేపు కూడా ఇలా చేస్తారు కదా, నా తరపు నుంచి ఏదో చిన్న సేవ అని అరటిగానో కానీ ఇది కానీ అది కానీ నేనేం తలుచుకుంటానో, నేనేం కావాలనుకుంటానో, రేపటికి ఏం కావాలనుకుంటానో నేను 3 సార్లు చేతులు చప్పట్లు కొట్టేసరికి అది వచ్చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ త్రీ క్లాప్ ఫార్ములా. యాక్చువల్గా మాయపూర్కి వెళ్తే శ్రీవాస్ ఠాకూర్ ఇంటికి వెళ్ళొచ్చు మనం ఈ రోజు కూడా అన్నమాట. సో భువన మంగళం, సర్వమంగళం, కృష్ణుడి పేరు పలకడం, భగవద్గీత చదవడం, భక్తులు అవ్వడం, భక్తుల సాంగత్యం చేయడం, భక్తులకు సేవ చేయడం. అప్పుడు చైతన్య మహాప్రభు వరం ఇస్తాడంట శ్రీవాస్ ఠాకూర్కి. ఏం వరం ఇస్తాడంటే, మీరందరూ జాగ్రత్తగా వినాలి, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీస్. ఏం వరం ఇస్తాడంటే చైతన్య మహాప్రభు చెప్తారా, ఏ శ్రీవాస్, నువ్వు నాకు చాలా నచ్చేవయ్యా, చాలా నచ్చేవు, నీకు వరం ఇవ్వాలి అనుకుంటున్నాను అంటారు. శ్రీవాస్ ఠాకూర్ అంటారంట, నేను వరాలతో నాకు ఈ వరాలకి దీంతో నాకేం పని లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. దయచేసి ఇది మాత్రం, ఈ అవకాశం మాత్రం నా చేతి నుంచి తీయద్దు, మీరు రోజు రండి మీ ఇల్లాగే. అప్పుడు చైతన్య మహాప్రభుడు అంటారంట, ఒకవేళ ఏదో ఒక రోజు లక్ష్మీదేవి దగ్గరే డబ్బులు లేకపోవచ్చేమో, లక్ష్మీదేవి దగ్గరే డబ్బులు లేకపోవచ్చేమో, సూర్యదేవుడి దగ్గర కిరణాలు ఆగిపోవచ్చేమో, గంగా నదిలో నీళ్లు రాకపోవచ్చేమో, కానీ నీ ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం అనేది కళకళగా నిండి ఉంటుంది అని ఆశీర్వాదం ఇస్తారంట. సో కలియుగంలో మన జీవితం మార్చుకోవాలి. ఏమంటారు మీరు? ఎస్ అంటారా, నువ్వంటారా, మేబీ అంటారా, హరిబోల్ అంటారా? హరి బోల్ ప్రభు. స్పందించాలి కదా. బొమ్మలా కూర్చుంటే నాకేం అనిపించాలి, వింటున్నారా లేదా, పడుకుంటున్నారా? కొంతమంది యోగిలు ఉంటారంట, యోగిలు. ఆ యోగిలు ఎలాగంటే కళ్ళు తెరుచుకుని పడుకుంటారంట. చేపల్లాగా, చేపలు కళ్ళు తెరిచి ఉంటాయి కానీ పడుకుని ఉంటాయి కొన్నిసార్లు. అలాగే మీరు అలాంటి వాళ్ళు ఏమో నాకు అనుమానం వస్తుంది. ఏదో విధంగా స్పందించాలి. చెప్తుంటే వింటున్నా. సరే, థ్యాంక్ యూ. సో చైతన్య మహాప్రభు అటువంటి ఆశీర్వాదం ఇస్తాను. చూడండి, మానవ జన్మ దొరకడం చాలా అపురూపం. బహునాం జన్మనేం అంతే అంటారు. 84 లక్షల యోనిలు ఉంటాయి. కమ్ హియర్ సో వి టేక్ దిస్ పానక్. 84 లక్షల యోనిలు ఉంటాయి. దాంట్లో మానవ జన్మ దొరకాలంటే ఈ 84 లక్షల యోనిల్లో పర్యటన చేసి చెట్టు మొక్క ఇది చెట్టు మొక్క ఏమంటారు దాన్ని, పక్షి, క్రిమి కీటలు, జంతువు, అలా అన్ని చేపలు, పక్షులు, అన్ని రకాల యోనిల్లో మనం ప్రయాణం చేసి ఆఖరికి మానవ జన్మ దక్కుతుంది మనకి. మానవ జన్మలో కృష్ణుడి భక్తుడు ఎలాగవ్వాలి అనేది అతి ప్రముఖమైన ముఖ్యమైన ఏకైక ప్రశ్న మనం ఎప్పుడూ అడుగుతూ ఉండాలి మమ్మల్ని. నేను ఈ రోజు ఏమైనా నేర్చుకున్నానా కృష్ణుడి గురించి?
ఈ రోజు నేర్చుకున్నానా? హ్యావ్ ఐ మేడ్ దిస్ డే సక్సెస్ఫుల్ బై లెర్నింగ్ సంథింగ్ అబౌట్ కృష్ణ? ఉద్యోగం చేస్తాం, మైక్రోసాఫ్ట్ ఏదో అంటారు, ఫ్యాక్టరీల పేరు ఏమంటారు, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని ఇదని చేయండి. దట్స్ నాట్ రాంగ్. యూ నీడ్ టు ఎర్న్ సమ్ మనీ టు మేక్ అ లైవ్లీహుడ్. కానీ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కృష్ణుడి గురించి ఏమైనా నేర్చుకున్నామా ఈరోజు? కృష్ణుడి గురించి ఎవరికైనా చెప్పేమా? కృష్ణుడి గురించి ఏమైనా చదివేమా? కృష్ణుడి ప్రసాదం ఎవరికైనా పంచిపెట్టేమా? కృష్ణుడి గురించి, కృష్ణుడి భగవద్గీత కానీ, భాగవతం కానీ, ఏదైనా మహాభారతం, రామాయణం కానీ ఒక పేజైనా తిరిగేసానా? ఏదో సంశయం ఉంటే ఎవరికైనా ఫోన్ చేసో, లెటర్ అంటాను, మెసేజ్ పెట్టో నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేమా? అప్పుడే ఆ రోజు సఫలమవుతుంది. దట్ డే ఈజ్ సక్సెస్ఫుల్, దట్ డే ఈజ్ పర్ఫెక్ట్. అది అటువంటి ఆలోచనలు మనలో వస్తే దాన్ని ప్రోత్సహించాలి. ఆనందమయోభ్యాసాత్ అంటారు వేదాంత సూత్రాల్లో. అదొక సూత్రం. నేను ఇది చదివాక నాకే ఆశ్చర్యం అయిపోయింది. ఇది ఎంత బాగా చెప్పారు ఋషులు, మునులు అందరూ. ఆనందమయోభ్యాసాత్ అని ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారు అని నాకు అనిపించింది. ఆనందమయోభ్యాసాత్ అంటే అతతో బ్రహ్మ జిజ్ఞాస. కృష్ణుడి గురించి తెలుసుకో, నేర్చుకో. ఆయన ఎందుకు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి నేను మళ్ళీ అంటున్నానంటే, ఈ ప్రపంచాన్ని సృష్టి చేసిందే ఆయన, నడిపించేది ఆయన. అంతా ఎవరి నియంత్రణలో ఉంది అంటే ఆయన నియంత్రణలో ఉంది. ఆయన చెప్పినట్టు అందరూ ఆచరిస్తారు. దేవతలే అవని, గంధర్వులే అవని, సిద్ధ పురుషులే అవని, యజ్ఞ పురుషులే అవని, జంతువులే అవని, కృష్ణుడు ఆదేశం ప్రకారం మనం నడిపించు. కాలం, సమయమే అవని, ఎవ్రీథింగ్ ఇస్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కృష్ణ. అందుకనే ఆయన గురించి తెలుసుకోవడం ఉచితం. దట్ ఇస్ ద బెస్ట్ నాలెడ్జ్. అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు. ఆనందమయోభ్యాసాత్ అంటారు వేదాంత సూత్రాలు. ఆనందమయోభ్యాసాత్ అంటే కృష్ణుడి గురించి తెలుసుకోవడం కూడా ఆనందం సృష్టిస్తుందంట. ఆహా, నా కృష్ణుడు ఇటువంటి వాడా అని. గోవర్ధన శిఖరం ఎత్తుతాడు కృష్ణుడు. 7 రోజులు 7 రాత్రులు తన చిటికిన వేల మీద, ఎడం చేర్చి చిటికిన వేల మీద పెట్టుకుంటాడు. పెట్టుకున్నాక ఇంద్రదేవుడు అలిసిపోతాడు. అక్కడ సంవర్తక మేఘాలని పంపించి అక్కడ వర్షం కురిపిస్తాడు. 7 రోజులు 7 రాత్రి వర్షం కురిపిస్తే కృష్ణుడు చెక్కు చెదరడు. తెలుగులో ఏదో అంటారు కదా, చెక్కు చెదరడు అని. అంటే నథింగ్ విల్ హ్యాపెన్ టు కృష్ణ. ఆ గోవర్ధన్ శిఖరం తన చేతి మీద పెట్టుకున్నప్పుడు ఇంద్రదేవుడు ఏమంటారు దాన్ని, మెరుప, లైట్నింగ్ ఏమంటారు తెలుగులో? నాకు ఇంకా గుర్తుంది తెలుగు. మెరుపులు దే స్ట్రైక్ గోవర్ధన శిఖరం. కానీ గోవర్ధన శిఖరం కృష్ణుడు చిటికిన వేల మీద బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఆ గోవర్ధన శిఖరానికి ఎలా అనిపిస్తుందంటే, నా వీపు మీద ఎవరు పూలమాలలు జల్లుతున్నారు అని అనిపిస్తుందంట. ఇంద్రదేవుడు మెరుపుతో హీ స్ట్రైక్స్. ఇంగ్లీష్ లో థండర్ బోల్ట్ అంటాం, లైట్నింగ్ స్ట్రైక్ అంటాం. కానీ గోవర్ధన శిఖరానికి ఎలా అనిపిస్తుంది? ఏదో పూమాలలు జల్లుతున్నారా, దురదగా ఉందే, ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఇచ్చింగ్ అంటాం, దురదగా ఉందే అని అనిపించిందంట. చూడండి, కృష్ణుడు తలుచుకుంటే హిమాలయం లాంటి పర్వతం కూడా ఒక చిన్న పేపర్ పర్వతం లాగా బరువు లేకుండా అయిపోతుంది. మన జీవితం నిజంగా చెప్పాలంటే కృష్ణుడి చేతిలో ఉంది. కృష్ణుడి చేతిలో ఉంది. అందుకనే ఆ కారణానికైనా సరే మన కృష్ణ భక్తులు అవ్వాలి. ఆ కృష్ణుడు పలికాడు, మహాభారతంలో పలికాడు, భాగవతంలో పలికాడు, భగవద్గీతలో పలికాడు, ఎన్నో పురాణాల్లో పలికాడు. ఆయన ఒక్కొక్క మాటని కూడా మనం సూక్ష్మంగా చదివి నేర్చుకోవాలి. కృష్ణుడు భగవద్గీత పలికింది నోబెల్ ప్రైజ్ జయించడానికి కాదు. యాక్చువల్ గా చెప్పాలంటే ద గ్రేటెస్ట్ పోయం ఇన్ ద హిస్టరీ
వినపడతలేదు ప్రభుజీ. వినిపిస్తలే ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీకి వేరే కాల్ వచ్చినట్లుంది. ఒక్క 2 minutes వెయిట్ చేయండి. ఓకే ఓకే నాకు హిమాలయ పర్వతం మీద ఒక చిన్న పేపర్ బరువు అవుతుంది. మన జీవితం కృష్ణుడి చేతిలో ఉంది. కృష్ణుడు తలుచుకుంటే రాకే కృష్ణ మారేకే అంటారు. కృష్ణుడు మమ్మల్ని అనుకున్నప్పుడు ఎవరు మనకి తొందరలు ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు. నోబడి కెన్ టచ్ యూ. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ కృష్ణ. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ కృష్ణ. ఆ కృష్ణుడు పలికాడు భగవద్గీతలో, భాగవతంలో, చైతన్య చరితామృత, రామాయణ, మహాభారతం, ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి ఈ గ్రంథాల్లో. ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలు. అదొక్కటే కాకుండా ఒక తత్వం అంటే వన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ దట్ యు కెన్ ఆల్ ఆఫ్ us కెన్ లెర్న్ ఇస్ కృష్ణుడికి తన భక్తులంటే ఎంత విశేషమైనటువంటి ప్రేమ అనేది మాత్రం మనకు తెలిసి వస్తుంది. ఎంత విశేషమైనటువంటి ప్రేమ. హౌ స్పెషల్లీ కృష్ణ ఫీల్స్ ఫర్ హిస్ డివోటీస్. దట్ ఈస్ వాట్ యూ విల్ కమ్ టు నో వెన్ యూ రీడ్ ద మహాభారత్. ఎక్కడో ద్వారకాలో ఉంటాడు, మథురాలో ఉంటాడు కృష్ణుడు, కానీ ఒక్కన్ను ఎప్పుడు పాండవుల మీదే ఉంటుంది. ఎప్పుడు పాండవుల మీదే ఉంటుంది. ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఏ విధంగా తొందర పెడతాడు, ఏ విధంగా నేను రక్షించాలి అనే ఆలోచిస్తుంటాడు. నారద ముని ఒకసారి యుధిష్ఠిర మహారాజుని కలిసాక ఆయన ద్వారకా వెళ్తాడు. ద్వారకా వెళ్ళి కృష్ణుడికి చెప్తాడు. ద్వారకాకి వెళ్ళినప్పుడు కృష్ణుడు మొట్టమొదటి ప్రశ్న అడుగుతాడంట. పొరపాటున ఏమైనా ఇంద్రప్రస్థ వెళ్ళి వస్తున్నావేమైనా, నా పాండవులు ఎలా ఉన్నారు, నా ఏమంటారు మోస్ట్ బిలవర్డ్, అతి ప్రియతములైనటువంటి పాండవులు, ప్రియతములు అంటారు కదా, అతి ప్రియతములైనటువంటి పాండవులు ఎలా ఉన్నారు చూసి వచ్చేవా అంటే నారద ముని అంటాడంట, ఆహా నేను అనుకున్నట్టే అడిగారు మీరు. మీ భక్తులంటే ఎంత ప్రేమ మీకు, ఎంత ఆతృత మీకు, వాళ్ళు బాగున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఎంత ఆతృత. నేను అనుకుంటూనే వచ్చాను, వచ్చిన వెంటనే నన్ను అడుగుతారు ఎక్కడి నుంచి వచ్చేవు, ఎవరిని చూసుకుని వచ్చేవు, పాండవులను ఏమైనా పొరపాటున అటు పక్క నుంచి వచ్చి కలిసేవా, ఎలాగున్నారు వాళ్ళు అని నన్ను అడుగుతావు అని నాకు తెలుసు. అవును, నేను మిమ్మల్ని కలవక ముందు పాండవుల్ని కలిసి వస్తే మీరు నన్ను తొందరగా చూస్తారని నాకు తెలుసు. వెంటనే పిలిపిస్తారు. నారదుడు వచ్చేదంటే మేబీ ఎస్ గాన్ టు ఇంద్రప్రస్థ అని వెంటనే పిలిపిస్తారు మీరు అని చెప్పి అక్కడికి వెళ్ళే వస్తున్నాను. వెంటనే కృష్ణుడు అంటాడంట, టెల్ మీ అబౌట్ మై డియరెస్ట్ పాండవర్స్, హౌ ఆర్ దే, వాట్ ఆర్ దే డూయింగ్ అంటే నారద ముని అంటాడంట, మీరు నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మీ సంరక్షణలో ఉన్నప్పుడు, మీ ఆశ్రయంలో ఉన్నప్పుడు మీరు ఇంత ప్రేమ, ఇంత స్నేహంతో వాళ్ళందరి గురించి విచారిస్తున్నప్పుడు వాళ్ళకి చెడేలాగా అవుతుంది. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ బై యువర్ బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్. మీ ఆశీర్వాదం వల్ల సుఖంగా ఉన్నారు, అందరూ క్షేమంగా ఉన్నారు. అవునా, బాగున్నారా, కుంతి మహారాణి ఎలా ఉంది అని కూడా అడుగుతాడంట కృష్ణుడు అడిగి చెప్తాడంట, వాట్ ఈస్ ద న్యూస్, ఏం చేస్తున్నారు వాళ్ళందరూ ఇప్పుడు అని. అంటే ఇంత నారదముని ఇంత చెప్పినా తృప్తిపడు. అప్పుడు యుధిష్ఠిరుడు నారదముని అంటాడు,
మీకు ఒక సమాచారం చెప్పాను, తీసుకొచ్చాను అంటే వెంటనే కృష్ణుడు అంటాడు, ఏంటి ఏంటి సమాచారం, వాట్ ఈస్ ద న్యూస్ అంటే అప్పుడు చెప్తాడంట నారదుని. చూడండి, ఈ వైష్ణవులు, ఈ గొప్ప గొప్ప భక్తులు కృష్ణుడితో సంభాషణ కూడా ఎంత బాగుంటుందో, ఎంత ఆనందభరితంగా ఉంటుంది. అప్పుడు నారదముని అంటాడంట, యుధిష్ఠిర మహారాజు నీకు ఒక ప్రస్తావనం పెట్టాలి నేను అని నన్ను కోరుకున్నారు, దానికోసం వచ్చాను అంట. అప్పుడు కృష్ణ అంటే, సో వాట్ ఈస్ దట్ ప్రస్తావనం, వాట్ ఈస్ ఇట్, టెల్ మీ క్విక్లీ టెల్ మీ అని అడిగితే అప్పుడు అంటాడంట, మీ అనుగ్రహం, మీ ఆశీర్వాదం, మీ యొక్క అనుమతి కోసం కోరుకుంటున్నాడు యుధిష్ఠిర మహారాజు రాజసూయ యజ్ఞం చేయాలని అనుకుంటున్నాడు అని చెప్తాడంట నారదముని. అప్పుడు కృష్ణుడికి ఆనందం పొంగిపోతాడు. కృష్ణుడు, ఆహా, నా పాండవులు రాజసూయ యజ్ఞం, అది యుధిష్ఠిరుడి జ్యేష్ఠ భ్రాతుడైనటువంటి యుధిష్ఠిరుడి నేతృత్వంలో రాజసూయ యజ్ఞం చేయబోతున్నారా? ఇంతకన్నా రుచికరమైన సమాచారం ఇంకేది లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ డూయింగ్. యుధిష్ఠిరుడు ఎంత గొప్పవాడు, ఎంత మంచి మనసు, ఎంత కృపామయుడు, ఎంత నీతివంతుడు, ఎంత బుద్ధివంతుడు, ఎంత కృపామయుడు, ఎంత దయామయుడు, ఎంత సత్యవాది, ఎంత కృతజ్ఞతుడు, ఎన్ని అద్భుతమైన గుణాలు ఉండే యుధిష్ఠిరుడు. ప్రపంచంలో ఈ రోజు ఎవరికైనా రాజసూయ యజ్ఞం చేసే అధికారం అవకాశం ఉంది అంటే, చేయవలసినటువంటి గుణాలు ఉన్నాయంటే అది యుధిష్ఠిరుడే. ఐఎమ్ వెరీ హ్యాపీ యు గివెన్ మీ దిస్ న్యూస్ అని చెప్పి కృష్ణుడు వెంటనే ఏం చేస్తాడంటే బలరాముని పిలిపించి, అందరిని పిలిపించి, నా మిత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞం చేయబోతున్నాడు, నా అనుమతి కోరి నాకు సందేశం నారదముని ద్వారా పంపించాడు. నేనేమనుకుంటున్నానంటే, ఇది రాజసూయ యజ్ఞం చేయడానికి చాలా ఖర్చులు అవుతాయి. బ్రాహ్మణులకి దక్షిణలు ఇవ్వాలి, భోజనాలు పెట్టాలి, వచ్చే రాజమహారాజులందరికీ ఏమంటారు, బహుమానం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి. 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు ఈ యజ్ఞం జరుగుతుంది. వేలాది వేల మంది, లక్షల సంఖ్యలో మన జనాలు వస్తారు. వాళ్ళందరినీ చూసుకోవాలి, వాళ్ళందరూ ఉండడానికి భవనాలు కట్టాలి, ఎంతో ఖర్చు అవుతుంది. ఇటువంటి రాజసూయ యజ్ఞం చేయడానికి మనం వీలైనంత ధన సహాయం చేయాలి యుధిష్ఠిరుడికి, మీరేమంటారు అని ఉన్నవాడిని, ద్వారకా నగరంలో ఉన్నవాడిని అడిగి వాళ్ళ అనుమతి తీసుకుని కృష్ణుడు వెంటనే బయలుదేరుతాడంట. ఎక్కడికి? ఇంద్రప్రస్థకి. దాంతో పాటు కెరవాన్ అంటాం ఇంగ్లీష్ లో. కెరవాన్ అంటే పొడుగ్గా సాగుతూనే ఉంటాయి ఈ camels and horses and chariots and ఒంటెలే కదా. ధనధాన్యం అంతా వేసుకుని, ఆ కాలంలో వులెన్ కార్పెట్, సిల్క్ క్లాత్, they were considered very valuable. Cows, beautifully decorated cows, they were considered very valuable. అన్ని తీసుకెళ్లి స్వయంగా కృష్ణుడే వెళ్తాడంట. స్వయంగా, ఎవరితో పంపించడం కాదు, స్వయంగా కృష్ణుడు వెళ్ళి యుధిష్ఠిర మహారాజుని కలిసి, నారదముని నాకు ఈ శుభ సమాచారం ఇచ్చారు, నువ్వు రాజసూయ యజ్ఞం చేయబోతున్నావు అని చెప్పి, నాదేదో చిన్న కాணிక, ఏదో చిన్న సేవ చేయాలి ఇచ్చాను, నాతో పాటు కొంచెం ఏదో తెచ్చాను అంటే, అతను కృష్ణుడు తెచ్చిందంతా ఆ భవనంలో వేస్తారు. రాశి అంటే ఇట్స్ లైక్ ఎ మౌంటైన్, ఒక పర్వతం లాగా ఉంటుంది. వెండి, వైడూర్యాలు, బంగారము, ఏమంటారు, ముత్యాలు, మణిముత్యాలు, అవన్నీ పర్వతం లాగా ఉంటుందంట. అప్పుడు యుధిష్ఠిర మహారాజు అంటారంట, ఆయనకి నోట్లో మాట రాదు, యుధిష్ఠిరుడికి కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఆనంద బాష్పం. నాకు ఈరోజు ఏమనిపిస్తుందంటే, ఏమీ అడ్డంకం లేకుండా, ఏమీ అబ్స్టకల్కి ఏమంటాం,
ఆటంకాలకి ఆటంకాలు ఆటంకాల ఆటంకాలు అడ్డంకాలు కాదు, సారీ, ఆటంకాలు లేకుండా నాకు ఈ రోజు ఏమనిపిస్తుందంటే మిమ్మల్ని చూసి మీ చరణ స్పర్శం చేసుకుని మీ చిరునవ్వుని చూస్తుంటే రాజసూయ యజ్ఞం నిర్విఘ్నంగా జరిగిపోతుంది అనే నాకు విశ్వాసం ఈ రోజు పెరిగింది నా హృదయంలో. మీరు ఎవరి మూలకమైనా పంపించి ఉండొచ్చు కదా. అసలు యాక్చువల్గా ఐ నెవర్ ఆస్క్డ్ యూ ఫర్ ఆల్ దిస్. మీరు మీరు పంపించడం ఏంటి, మీరు రావడం ఏంటి, ఇక్కడ ఉండడం ఏంటి, నిర్విఘ్నంగా ఇది జరిగిపోతుంది అని నాకు ఏ సంశయం లేదు అంటాడు. కానీ యుధిష్ఠిరుడు మహారాజు నారదమునికి చెప్పుంటాడు, నాకు రాజసూయ యజ్ఞం ఎందుకు చేయాలంటే నేను చక్రవర్తిని, రాజాదిరాజుని అని ఘోషించడానికి కాదు, సమాజం నన్ను గుర్తించాలి అని కాదు. ఈ రాజసూయ యజ్ఞం చేసినప్పుడు అగ్రపూజ అని చేస్తారు. అగ్రపూజ అంటే ఏంటి చెప్పండి? మొదటి పూజ. ఈ మొదట పూజ అనేది కృష్ణుడికే చేయాలి అనే ఆశ నాకు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఏ ప్రపంచంలో ఉన్న ప్రముఖ రాజులందరూ ఇక్కడికి వస్తారు, వాళ్ళందరూ ముందు అగ్రపూజ అనేది కృష్ణుడికి అర్పించి నిస్సందేహంగా ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో కృష్ణుడే దేవోత్తమ పరమ పురుషుడని నిరూపిస్తాను. ఆ ఉద్దేశంతో నేను చేస్తున్నానే గాని నా స్వయం నన్ను అందరూ పొగడాలి, అందరూ మెచ్చుకోవాలి, అందరూ నా దాసులో అనే ఉద్దేశంతో కాదు అని నారదమునికి చెప్పుంటాడు. నారదముడి అంటాడంట, నాకు తెలీదా నీ గురించి యుధిష్ఠిరా, నువ్వు నాకెందుకు ఇలా చెప్తున్నావు, నీ గురించి నాకేం తెలీదా? ఐ నో దిస్ ఇస్ యువర్ సీక్రెట్ డిజైర్ ఇన్ యువర్ హార్ట్. దట్ ఈస్ వై యువర్ డూయింగ్, దట్ ఈస్ వై యువర్ సో డియర్ టు కృష్ణ. అందుకనే కృష్ణుడికి నువ్వంటే ఎంతో ఇష్టం, ఎంతో అనురాగం, ఎంతో గౌరవం. వయసులో యుధిష్ఠిర్ మహారాజ్ కృష్ణుడి కన్నా కొంచెం ఎక్కువ ఉంటుందంట. సో యుధిష్ఠిర్ మహారాజ్ చూస్తే ఎప్పుడు కృష్ణుడు యుధిష్ఠిర్ మహారాజ్ నడుచుకుని వస్తే వెంటనే తన ఆసనం మీద కూర్చున్నా సరే కృష్ణుడు లేచి నుంచి గౌరవిస్తాడట. కృష్ణ చూడండి, దిస్ ఈజ్ కృష్ణ, ద మోస్ట్ పర్ఫెక్ట్ ఫ్రెండ్, అత్యుత్తమ మిత్రుడు, ఎతికినా దొరకని మిత్రుడు, అత్యుత్తమ స్నేహితుడు, మిత్రుడు, శ్రేయోభిలాషి, ఇతర రక్షకుడు. యుధిష్ఠిర్ మహారాజ్ అంటాడంటే ఇంకా నాకు అయిన యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్, అగ్రపూజ చేయడం ఒకటే బాకీగా ఉంది, ఇట్స్ పెండింగ్ అని మీరు ఉన్నంత. అప్పుడు కృష్ణుడు అంటాడంట, నీ రాజసూయ యజ్ఞం అయ్యే వరకు నేను మీతోనే ఉండి ఏదో చిన్న అల్ప స్వల్ప సేవ చేసుకుంటూ ఉంటాను, ఏం చెప్పినా నేను చేస్తాను, ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ సమ్ సర్వీస్ అంటాడంట. అప్పుడు కృష్ణుడు ఏం సర్వీస్ ఇస్తాడు మర్చిపోయాను. ఐ థింక్ హీ టేక్స్ కేర్ ఆఫ్ దిస్ హాస్పిటాలిటీ ఫర్ ఆల్ ద రిషీస్, మునీస్, బ్రాహ్మణాస్, అలాగా వాళ్ళందరికీ హాస్పిటాలిటీ, అతిథి సేవ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళందరూ సంతోషపడి నిన్ను దీవించాలి, నిన్ను దీవించినప్పుడు అది చూసి నేను గర్వపడతాను అని కృష్ణుడు యుధిష్ఠిరుడికి అంటాడంట. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ భక్తి. అటువంటి కృష్ణుడి దాసులు అవుతున్నాం మనం భగవద్గీత చదివి. కేవలం హరినామ సంకీర్తనం మూలకంగా కృష్ణుడి భక్తులు అయ్యే అవకాశం మనకి కలియుగంలో ఉందనం. కలౌత హరి కీర్తనాత్ అంటారు. కలియుగంలో కేవలం కృష్ణుడి నామ మూలకంగా మనం భక్తులైపోతాం. ఇటువంటి సువర్ణ అవకాశం మన పొరపాటును కూడా మన చేతుల నుంచి వదులుకోకూడదు. ఒక మాల చేయడానికి 7.5-8 నిమిషాలు చాలు. అండ్ ఇక్కడ నుంచి మీరు జపా క్లాసెస్ అని చేస్తారు, అడ్వాన్స్ గీతా కోర్సెస్ అని చేస్తారు, అన్నిటినీ అటెండ్ అవ్వాలి. అన్నిటినీ ఈ సత్సంగం ఏ రోజు వదిలేస్తారో మళ్ళీ
ఏమంటారు దాన్ని, అగైన్ ఆల్ దట్ మెటీరియలిస్టిక్ థింగ్, భౌతిక ఇవన్నీ దాంట్లో మునిగిపోతాం మనం. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ లైక్ దట్? అలా ఉండి సాధించేది ఏముంది? మనం వయసు అవుతుంది, ఏ రోజు పోతాము, ఫోటో ఎవరో ఇంట్లోనో ఫోటోలాగా మిగిలిపోతాం గోడ మీద, అంతే. కానీ మనం ఉన్నంతకాలం భక్తి చేస్తే, భక్తి సేవ చేస్తే, ఆహా ఎంత బాగా జీవించారు వీళ్ళు అని అనిపించుకుంటాం. అప్పుడు చచ్చిపోవడం, అందరు చచ్చిపోతారు, కానీ when we become devotees and serve Krishna, and people will say, జీవనం అంటే అది, ఎంత బాగా జీవించారు, ఆఖరి ఊపిరి వరకు కృష్ణుడు సేవ చేస్తూనే ఉన్నారు వీళ్ళు, దట్ ఈస్ గ్రేట్ లైఫ్, ఏ విధంగా జీవించారు వీళ్ళు అని అనిపించుకుంటాం. సో మీరందరూ మంచి భక్తులు అవ్వాలి అని మేము కోరుకుంటాం. మీరందరూ వితౌట్ ఎ బ్రేక్, వితౌట్ ఎ సింగిల్ బ్రేక్ యూ విల్ అటెండ్ ఆల్ దీస్ క్లాసెస్ అని నేను కూడా ఆశిస్తాను. అప్పుడప్పుడు whenever Anusha Mataji calls me, I will also come. We can hear something about Krishna. ఏదో మనం వినొచ్చు. I'll be very happy to come and help you. I mean, నాకు ఏమేమో కొంచెం అల్పస్వల్ప కొంచెం వచ్చు, అది మీతో పంచుకోవడానికి I'll be very happy to share with you whatever I have learned. సో మీరందరూ మంచి భక్తులు అవ్వండి. జపం చేసేది యజ్ఞానాం జప యజ్ఞోస్మి అంటాడు కృష్ణుడు. కృష్ణుడిని సంతృప్తి చేయాలి అంటే ఎలాగ యుధిష్ఠిర మహారాజు ద్వాపర యుగంలో రాజసూయ యజ్ఞం చేశారు, మనం ఈ యుగంలో జపయజ్ఞం చేయాలి. రాజసూయ యజ్ఞం మూలకంగా ఏం సాధించాడు యుధిష్ఠుడు, మనం జపయజ్ఞం మూలకంగా సాధించగలుగుతాం. సింప్లీ బై డూయింగ్ జప we can satisfy Krishna. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే. So thank you very much. I'm very happy to spend time with all of you. Very happy with Anusha. హరే కృష్ణ ప్రభుజీ Anusha ధన్యవాదాలు. Mataji. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. Thank you. మీరందరూ you should all thank Anusha. ధన్యవాద ప్రణామాలు. Anusha Mataji. దండవత్ ప్రణామ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. మీరందరూ Anusha Matajiని థ్యాంక్ చేయాలి. మాతాజీ హరే కృష్ణ. ధన్యవాదాలు అనుషా మాతాజీ. ప్రభుజీ ధన్యవాద ప్రణామ్. Thank you so much for the Krishna Prabhuji. మీ బిజీ స్కెడ్యూల్ లో మీరు టైం తీసుకొని మా అందరినీ అడ్రస్ చేయడానికి వచ్చినందుకు వీఆర్ రియల్లీ ఫార్చునేట్ అండ్ వీఆర్ రియల్లీ బ్లెస్డ్ Prabhuji. Thank you so much for giving us your association. I am also very lucky to have your association. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామాలు. I feel very happy that you gave me a chance to talk about Krishna. Thank you so much. Okay, And anybody it is has all any because of you question? that we are discussing all Bhagavad Gita, Prabhuji. Just because of you, we are launching all these courses. సో మీరు అది అంటే మీరు భగవంతుని గురించి మాట్లాడడం, మేము ఇచ్చిన అవకాశం అని చెప్పడం అనేది మీ గొప్పతనం అది. సో మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి మేమందరం ఇలా మాట్లాడడం అనేది జరిగింది. అండ్ బికాస్ ఆఫ్ దట్ వీఆర్ గెటింగ్ ప్యూరిఫైడ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉందా? కవిత లక్ష్మి చేయి ఎత్తిందే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. చెప్పండి ప్రభుజీ, మీరు రాజసూయ యజ్ఞం గురించి చెప్తే ఇంకా వినాలనిపిస్తుంది ప్రభుజీ. చాలా చక్కగా చెప్తున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. మళ్ళీ మాకు ఏమన్నా అవకాశం దొరుకుతుంది అంటారా? హరే కృష్ణ. మళ్ళీ అనుష మాతాజీ ఎప్పుడైనా పిలిస్తే, ఆమెకి నన్ను పిలవాలని అనిపిస్తే సంథింగ్ ఐ విల్ బి హ్యాపీ టు కమ్ అండ్ షేర్. ఇది మహాభారతంలో ఉండే కథ ఇది. కవిత మాతాజీ ఐ మీన్ డైరెక్ట్ స్టోరీ. అదే డైరెక్ట్ స్టోరీ చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మీ నోటి వెంబడ వింటుంటే ఇంకా చాలా సంతోషం అనిపించింది ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. ఎస్ మాతాజీ దండవత్. హరే కృష్ణ. Sunita, turn on your video if you can.
సుధా, ఎస్ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. చెప్పండి. చాలా మీరు ఆ కృష్ణుడు ఆ యుధిష్ఠిరుడు ఆ కళ్ళ గంటలు కట్టి అసలు ఇలా కట్టుకొని ఇలా చూసినట్టుగానే ఉంది ప్రభుజీ. మేమైతే సాక్షాత్కంగా చూసినట్టుగా ఉంది మీరు చెప్తుంటే. దండవత్ ప్రణామం ప్రభుజీ. మీ Thank you, దర్శనం కూడా Babu. అయింది చాలా రోజులకి. ఆ రోజు చేసుకున్నాం, ఈ రోజు చేసుకున్నాం ప్రభుజీ. దండవత్ ప్రణామం థ్యాంక్ ప్రభుజీ. యూ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్. నా డౌట్ ఏంటంటే నేను దేవి మీ భాగవతం పేరేంటి? సునీత ప్రభు. ఇక్కడ కనిపించటం లేదే. వీడియో ఆన్ చేశారా? చేశాను ప్రభుజీ. ఐ కెన్ సీ యూ సునీత, టెల్ మీ. దేవి భాగవతం చదువుతున్నప్పుడు మనకి భాగవతంలో ఏదైతే చెప్పారో అంటే ఈ బ్రహ్మలోక, సత్యలోక, 14 లోకాలు ఏవైతే చెప్పారో అంటే యాజ్ ఇట్ ఈస్ అదే వర్ణన దేవి భాగవతంలో కూడా ఉంది. అంటే అమ్మవారు నేనే ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించాను అలా అనేసి. సో ఇప్పుడు మనం అంటే సుప్రీం లార్డ్ కింద లలిత అమ్మవారిని తీసుకోవాలా, కృష్ణుడు తీసుకో కృష్ణుడిదా అనేది? దేవతలందరూ కృష్ణుడు చెప్పినట్టు, కృష్ణ అంటే విష్ణు నారాయణుడు చెప్పినట్టు వాళ్ళు దే ఫాలో అమ్మా. మీరు ఏ గ్రంథం చదివినా, భాగవతం చదివినా, దేవి భాగవతం చదివినా, మహాభారతం చదివినా, రామాయణం చదివినా, ఉపనిషత్తులు చదివినా, పురాణాలు చదివినా, భగవద్గీత చదివినా, కృష్ణ ఇస్ ద హైయెస్ట్. విష్ణు కృష్ణ. దేవతలందరూ కృష్ణుడి దాసులు. కృష్ణుడి తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ కృష్ణ దే విల్ క్రియేట్. యు అండర్స్టాండ్? దే క్రియేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కృష్ణ అట్ ది ఆర్డర్ ఆఫ్ కృష్ణ. అలాగని చెప్పి వాళ్ళని అవమానం చేయొచ్చు అని కాదు, కానీ హైరార్కీ ఉంటుంది. టాప్ ఈజ్ విష్ణు, టాప్ మోస్ట్ ఇస్ విష్ణు. నారాయణ అంటే కృష్ణుడు. దేవి అవని, సూర్యుడు అవని, చంద్రుడు అవని, బ్రహ్మ అవని, ఇంద్రుడు అవని, ఎవ్రీబడి దే ఆర్ ఒరిజినల్లీ సర్వింగ్ అండర్ విష్ణు. కానీ వీళ్ళు కూడా గొప్పవాళ్లే, గొప్పవాళ్ళు కాదని కాదు, బట్ హైయెస్ట్ ఇస్ కృష్ణ, విష్ణు. ఓకే ఓకే ప్రభుజీ. ఇస్ దట్ క్లియర్? yes ప్రభుజీ. థ్యాంక్ యూ. ఆల్ రైట్. జయశ్రీ మాతాజీ has raised her hand. చెప్పండి జయశ్రీ గారు, ఏ ఊరు? జయశ్రీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఏ ఊరు మీది? మాది మాబ్నార్ డిస్ట్రిక్ట్ ప్రభుజీ, చెప్పండి. ఏం లేదు ప్రభుజీ, బాగా చెప్తారు. మధ్యలో నేను లాస్ట్ కు జాయిన్ అయినాను ప్రభుజీ, నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వినలేకపోయానని బాధగా ఉంది. నాకు నెట్వర్క్ ప్రాబ్లం, 10-12 నిమిషాలు లేట్ గా చేరాను. నెక్స్ట్ టైం సరిగ్గా టైంకి చేరండి. జపం చేస్తారా జయశ్రీ గారు మీరు? సోమశిల దగ్గర రోజు జపం చేస్తారా జయశ్రీ గారు? ప్రభుజీ ఇప్పుడు చేస్తూనే. ఎన్ని మాలలు చేస్తారు? ప్రభుజీ 10 రౌండ్స్ చేస్తున్నాను ప్రభుజీ. ఓ ఫెంటాస్టిక్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ హ్యాపీ. ప్లీజ్ కంటిన్యూ మంత్రి. ఇప్పుడు చేస్తున్నాను ప్రభుజీ, ఇంకా మధ్యలో ఆపేశాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. క్లాస్ వింటున్నప్పుడు చేయకూడదమ్మా. నాట్ బిఫోర్ ద క్లాస్, ఆఫ్టర్ ద క్లాస్. లేదు ప్రభుజీ, ఇప్పుడు అందరు క్వశ్చన్ చేస్తున్నారు కదా, అప్పుడు స్టార్ట్ చేశాను. సరేనమ్మా, మంచిది మంచిది. కవిత అండ్ సరేనమ్మా, థ్యాంక్ యూ. హరే కృష్ణ. కవిత అండ్ రాజు అండ్ స్వప్న, టెల్ మీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. భగవద్గీత ఈ మధ్యనే నేర్చుకున్నాను స్వామి. చదవడం కూడా కొద్దిగా నేర్చుకున్నాను. అది ఇంకా ఎవరికి ప్రాసెస్ ఎలా ఇవ్వాలా, పూర్తిగా ఎలా తెలుసుకోవాలా అని అనుకుంటుంటే యూట్యూబ్ లో అనుష గారి వీడియో కనిపించింది. అది భగవంతుడే మీ కళ్ళ ముందు వచ్చాడు, లక్కీగా కనిపించింది. ఇప్పటికీ కూడా ఆవిడ చేయి పట్టుకుని ఆవిడ ఎలా చెప్తారో అలా ఆవిడ పద్ధతిలో అలా నడుచుకుంటూ వెళ్ళి ఎదరికి మంచిగా చేసుకోవాలి అని చెప్పని ఆశిస్తున్నాను. సంతోషం, వెరీ హ్యాపీ. ఏ ఊరు మీది? అది తాడేపల్లిగూడెం దగ్గర పెంటపాడండి. సంతోషం, థ్యాంక్ యూ. హరే కృష్ణ.
చాలా రాజు, థ్యాంక్స్ అండి, స్వప్న. ధన్యవాదాలండి. హరే కృష్ణ. నైస్ టు సీ యూ బోత్. ప్రణామ్. ఎస్. మేము చాలా రోజుల నుంచి ఏదో ఒక గురువు కావాలి అని చాలా 3-4 ఇయర్స్ నుంచి వెతుకుతూ ఉన్నాం ప్రభుజీ. ఆన్లైన్ లో ఇస్కాన్ అబిట్స్ ద్వారా మాకు లింక్ దొరికింది. దాని ద్వారా మేము క్లాసెస్ విని దాని ద్వారా ఇంప్రూవ్ అవుతున్నాం ప్రభుజీ. వెరీ హ్యాపీ టు హియర్ దట్. ఏం చేస్తారు? ఏ ఊరు మీది? అనంతపురం ప్రభుజీ. ఓ వెరీ నైస్. రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. జపం చేస్తున్నారా? జపం చేస్తున్నాం ప్రభుజీ. 6 నెలల నుంచి 16 మాలాస్ చేస్తున్నాము. వావ్, వెరీ. ఏం చేస్తారు? యూ లుక్ లైక్ ఎ లెక్చరర్ ఆర్ సంథింగ్. ఏకాదశికి ఒక్కోటి గవర్నమెంట్ టీచర్ ప్రభు. నేను తను ప్రైవేట్ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తాను. అదే అనుకున్నాను, మీరు చూస్తే టీచర్ లాగా ఉన్నారు అని అనుకున్నాను. స్వప్న, వాట్ అబౌట్ యూ? వాట్ డు యూ డూ? నేను ఇంతకుముందు జూనియర్ కాలేజ్ లో లెక్చరర్ గా వర్క్ చేసేదాన్ని ప్రభు. డ్రాప్ అయ్యాను ప్రభు, వర్క్ చేయట్లేదు. ఓకే. బికమ్ ఎ నైస్ డివోటీ. వెరీ నైస్. Kavita Mataji, I'm happy to meet you. Huzur Nagar Kavita Mataji is also there. Very happy. All right, 9 అయింది. మీరందరికీ I think you have other duties and responsibilities. Thank you Prabhuji. Thank you. Mahanusha, we'll meet హరే again. కృష్ణ Thank ప్రభుజీ, you. ధన్యవాదాలు. Thank you so much, Prabhuji, for joining Hare us. Thank you. Hare Krishna, Prabhuji. హరే కృష్ణ. Hare Krishna Prabhuji. Hare Krishna. Thank you so much, Mataji and Hare Prabhuji. Krishna Mataji. Thank you Mataji. Hare Krishna, Dandavat Pranam. సో ప్రభుజీ Hare టైం Krishna దొరకడం Mataji. అనేది చాలా చాలా రేర్ అనమాట. సో యాక్చువల్ గా మనం ఎప్పుడైతే క్లాసెస్ అనేవి ఇలా కండక్ట్ చేస్తామని చెప్పి మొన్న రథయాత్రలో ప్రభుజీని కలవడం జరిగింది. సో ఆ రోజు చెప్పాను ఇట్లా 18 days క్లాస్ అనేది కంప్లీట్ అయింది ప్రభుజీ. సో కరెక్ట్ గా నిన్న కంప్లీట్ అయింది, ఈ రోజు రథయాత్ర అనేది జరిగింది. ఆ రోజు మీట్ అవడంలో చెప్తే ప్రభుజీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను ఎందుకు పిలవలేదు లాస్ట్ సెషన్ కి అని చెప్పన్నారు. అండ్ వి థాట్ ఓకే, ఫ్రైడే మనకి ఐ మీన్ సాటర్డే మనకి ఫీడ్బ్యాక్ సెషన్ జరిగింది కదా, ఆ సెషన్ కి పిలుద్దామని చెప్పి చూస్తే ఆ రోజు ప్రభుజీ కొంచెం బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. సో మండే మళ్ళీ స్కెడ్యూల్ చేయండి అని చెప్పేసరికి నేను ఇట్లా సడన్ గా స్కెడ్యూల్ చేయడం జరిగింది. బట్ థ్యాంక్ యూ సో మచ్, యూ ఆల్ మేడ్ ఇట్. అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. సో థ్యాంక్స్ అ లాట్. మనకి ఇట్లా గొప్ప డివోటీస్ సాంగత్యం దొరకడం అనేది కూడా చాలా అరుదు అనమాట. చాలా రేర్ గా దొరుకుతుంది వాళ్ళ టైం అనేది మనకి. సో వాళ్ళు ఏంటంటే భగవంతునికి చాలా సేవ చేస్తుంటారు. చెప్పారు కదా 30 years నుంచి ప్రభుజీ సర్వింగ్ ఇస్కాన్ సిన్స్ 30 years. 30 ఏళ్ళుగా 16 మాలలు జపం అనేది చేస్తూ ఉన్నారు. సో భగవన్ నామం, భగవత్ సేవ అనేది వాళ్ళ లైఫ్ లో అలా కంప్లీట్ గా నిండిపోయినప్పుడు అలాంటి వారు మన దగ్గరకు వచ్చి మాట్లాడడం అనేది కూడా దట్ ఈస్ లైక్ అ వెరీ గుడ్ పాజిటివ్ సైన్. అది ఒక మంగళకరమైన సూచనగా మనం భావించాలన్నమాట. అదృష్టం మాతాజీ మాది. Yes, హరే కృష్ణ మాతాజీ, మనందరిది మాతాజీ, మనందరిది. మీరు బ్లెస్సింగ్స్ ఇప్పించారు మాతాజీ మాతాజీ. మా రికార్డింగ్ క్లాస్ ఉంటే వచ్చేసి పెట్టండి చాలా మాతాజీ హ్యాపీ గ్రూప్ లో. మాతాజీ. వండర్ఫుల్ రికార్డింగ్ స్టోరీస్ ఉంటుంది. చెప్పారు మాతాజీ, ప్రభుజీ మాత్రం మీకు కూడా Yes, థ్యాంక్స్ మాతాజీ. మాతాజీ. చాలా వండర్ఫుల్ స్టోరీ. ఆ సాంగత్యం మీ వల్లనే మాకు దొరికింది మాతాజీ. దండత్ Very ప్రణామ్. good. హరే Thank కృష్ణ. you so much, Mataji. ధన్యవాదాలు. Thank you. మాతాజీ ఒక్క విషయం. చెప్పండి మొన్న 28th రివ్యూ జరిగింది కదా, ఫీడ్బ్యాక్ సెషన్. ఆ ఫీడ్బ్యాక్. ఎందుకంటే ఇప్పుడు మీరు డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు అందులో జాయిన్ అవ్వాలా అని. అవును అవును. అది ఒక్కసారి ఆ సబ్జెక్ట్ వింటే సో దట్ ఐ కెన్ టేక్ ఎ డెసిషన్ మాతాజీ. షూర్ ప్రభుజీ. నేను యాక్చువల్ గా అప్లోడ్ చేశాను. ఐ థింక్ మన గ్రూప్ లో నేను షేర్ చేయలేదు. నేను షేర్ చేస్తాను. దాంతో పాటు మనకి ఏవైతే మొత్తం 20 క్లాసెస్ ప్లస్ ఫీడ్బ్యాక్ సెషన్ 21 క్లాసెస్ అన్ని కలిపి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసేసాను నేను. ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా పెడతాను. మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైనా వినాలన్నా ఎవరికైనా షేర్ చేయాలన్నా కానీ ఆ ఒక్క లింక్ ఇచ్చారంటే మొత్తం 21 వీడియోస్ అన్ని అందులో ఉంటాయి అన్నమాట. సో దట్ ఐ కెన్ టేక్ ఎ డెసిషన్ టు విచ్ క్లాస్ ఐ హావ్ టు జాయిన్. షూర్ ప్రభుజీ, డెఫినెట్లీ ఐల్ షేర్. చాలా చాలా థ్యాంక్స్ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామాలు. నేను చంద్రప్రకాష్ ని. హరే కృష్ణ ప్రభు. మాతాజీ రికార్డ్స్ పెడతారా మాతాజీ? ఏంటి ప్రభుజీ? రికార్డ్ పెడతారా? అదేంటి? దీనిది కూడా రికార్డింగ్ అయింది. నేను అప్లోడ్ చేస్తా. ఇది కూడా మన ప్లేలిస్ట్ కి అప్లోడ్ చేసేస్తాను. మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీ నా పేరు రాధిక. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే నేను ఇదే ఫస్ట్ టైం క్లాస్ జాయిన్ అవ్వడము. ఓకే. అంటే నేను ఎందులో జాయిన్ అవ్వాలి అంటే ఇదే దాంట్లోనా లేకపోతే వేరేది ఏమన్నా నాకు జాయిన్ చేస్తారా మీ గ్రూప్ లో, ఎలా అనేసి? అంటే మీరు గ్రూప్ లో ఇవాళే జాయిన్ అయ్యారా? అవును అవును మాతాజీ. ఓకే. నేను గ్రూప్ లో 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఓకే.
నాకు ఒకసారి పర్సనల్‌గా మెసేజ్ చేస్తారా? మీకు ఆప్షన్స్ అనేవి మళ్ళీ పంపిస్తాను. ఏమేం క్లాసెస్ ఉన్నాయనే డీటెయిల్స్ మళ్ళీ నేను పెడతాను మీకు. అంటే ఎలా పర్సనల్‌గా అంటే మీ నంబరు ఎక్కడి మీరు నుంచి గ్రూప్‌లో జాయిన్ అయితే ఇవాళ ఇందాక నేను మెసేజ్ పెట్టాను గదా! క్లాస్ స్టార్ట్ అయింది జాయిన్ అవ్వండి. అదంతా నా అవును నంబర్ మాతాజీ. నుండే వచ్చాయి మెసేజెస్. సో, నాకు ఓకే. పర్సనల్‌గా మెసేజ్ చేయండి. నేను మీకు ఏమేం క్లాసెస్ ఉండబోతున్నాయనేది మీకు మళ్ళీ చెప్తా. ఎందుకంటే ఆల్రెడీ ఆ టాపిక్ పైన డిస్కషన్ జరుగుతూ ఉంది. చాలా మంది వోట్ కూడా చేస్తున్నారు. ఏమేం క్లాసెస్ తీసుకుంటాము, అటెండ్ అవుతాము అనేది. సో, మీకు ఓకే. కొత్త కాబట్టి మీరు నన్ను అడగండి. నేను మీకు చెప్తాను సెపరేట్‌గా. తప్పకుండా మాతాజీ. తప్పకుండా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే థాంక్ యూ సో కృష్ణ మచ్. మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. ఫోటో తీసిండ్రు కదా పెట్టలేదు యెస్ మాతాజీ మాతాజీ. గ్రూప్ లో. ఫోటో పెడతాను. మన ప్లే లిస్ట్ అనేది పంపిస్తాను. భగవద్గీత పీడీఎఫ్ మొత్తం 700 శ్లోకాస్ తెలుగులో ఉన్న డాక్యుమెంట్ ఉంది. అది కూడా పంపిస్తాను. వేరే ఓకే. వాళ్ళకి అప్లోడ్ చేయొచ్చా మాతాజీ? షేర్ చేయొచ్చు మాతాజీ మీరు. పర్లేదు. ఓకే మాతాజీ. ఓకే. హరే కృష్ణ. హరే దండవత్ కృష్ణ ప్రణామం. హరే మాతాజీ. కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. దండవత్ హరే ప్రణామ్. కృష్ణ సో, మాతాజీ. మార్నింగ్ హరే చెప్పా కృష్ణ సెషన్స్ మాతాజీ. కూడా నడుస్తున్నాయి. సో, మార్నింగ్ చెప్పా సెషన్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మనం అనుకున్నట్లు వెడ్నెస్‌డే ఈవినింగ్ శ్రీమద్ భాగవతం క్లాస్ ఉంటుంది. ఫ్రైడే నేను తీసుకుంటున్నాను 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ పైన సేమ్ టైమ్‌లో ఉంటుంది. అండ్ సండే మనకి ప్రభుజీ రిషికేష్ ప్రభుజీ ఈవినింగ్ 6కి క్లాస్ ఉంటుంది. అది టోటల్ 700 శ్లోకాస్ పైన. సో, ఆల్రెడీ నేను ఆప్షన్స్ అనేవి ఇచ్చాను. చాలా మంది చూస్ చేసుకున్నారు. జస్ట్ ఎవరైతే కొత్తగా ఉన్నారో వారికి ఇంకొకసారి చెప్తున్నాను అంతే. రాధికా మాతాజీ మాతాజీ మీరు నాకు పంపించండి మళ్ళీ మెసేజ్. నేను మీకు మళ్ళీ చెప్తాను. మాతాజీ అంటే మాతాజీ నా చిన్న దగ్గర డౌట్ మాతాజీ. నాకు ఫార్వర్డెడ్ అయింది మాతాజీ మీది. జస్ట్ ఇది నాకు ఫార్వర్డెడ్ లో వచ్చింది. ఎవరో నాకు ఫార్వర్డ్ చేశారు. జస్ట్ ఈ జూమ్ లో జాయిన్ అవ్వండి అని. అవునా? దానిలో ఓకే. మీ నెంబర్ ఏమీ లేదు. జస్ట్ ఐడి ఒక్కటే ఉంది. ఫార్వర్డెడ్ మెసేజ్ ఇది. ఫార్వర్డెడ్ మెసేజ్ అన్నమాట. అవునా? సరే. నేను మీకు ఇప్పుడు జూమ్ చాట్‌లో మీకు పర్సనల్‌గా నా నంబర్ పంపిస్తున్నాను చూడండి. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ ఆ కృష్ణ. గ్రూప్ లో నేనే పెట్టిన మాతాజీ అది మాతాజీ. రాధిక హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం. అందరూ మాట్లాడుతుంటే నాకు క్లారిటీ లేదు. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేస్తే ఛాన్స్ ఇస్తాను. చెప్పండి జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే అదే కృష్ణ మాతాజీ. గ్రూప్లలో అది వస్తుంది కదా మాతాజీ. అదే ఎగ్జిట్ అవ్వండి ఒకటే గ్రూప్ లో లింక్ అదే ఒకటే గ్రూప్ లో ఉండండి అని రోజు వస్తున్నాయి కదా మాతాజీ. అది వేరేది కదా మాతాజీ. ఈ గ్రూప్‌ది కాదు కదా! మీరు చెప్పేదంతా వేరే గ్రూప్‌లో అవి. అదే అక్కడ అది ఏదైతే చెప్తున్నారో ఇన్‌స్ట్రక్షన్ అది ఫాలో అయిపోండి. సో, అక్కడ ఏదైతే మీకు ఏ గ్రూప్స్ అయితే ఎగ్జిట్ అవ్వమంటున్నారో అది ఫాలో అవ్వండి. అది ఈ క్లాసెస్‌కి సంబంధించిన మెసేజ్ కాదు మాతాజీ. ఓకే మాతాజీ. అదే దానికి ఓకేనా? ప్రాబ్లం అయిందన్నానా అని. దీనికి దానికి ఏమన్నా లింక్ ఉందా అని. దీనికి దానికి లేదు మాతాజీ. దీంట్లో ఈ గ్రూప్‌లో నేను ఏది పంపిస్తానో అది ఈ గ్రూప్‌కి సంబంధించింది. వేరే ఓకే. గ్రూప్‌లో వచ్చేవి ఆ గ్రూప్స్‌కి సంబంధించినవి. 2 కలపొద్దు. 2 కలిపితే మీరు మళ్ళీ ఇక్కడ నుండి లీవ్ అయిపోతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాదన్నమాట. సో, లేదు లేదు మాతాజీ. ఏ గ్రూప్‌లో మీకు ఇన్ఫర్మేషన్ దీంట్లోనే వస్తుందో దానికి తగ్గట్టుగా ఫాలో అయిపోండి. దీంట్లోనే ఉంటున్నాను మాతాజీ. హ్మ్. అయితే మాది ఆఫ్టర్‌నూన్ 11కి పరిపూర్ణత పద్మావతి మాతాజీ దాంట్లో అవి వింటున్నాను మాతాజీ. ఓకే. ఓకే ఈ మాతాజీ. రెండే వింటున్నాను. ఓకే మాతాజీ. ఫైన్. ఓకే. థాంక్ యూ. హరే హరే కృష్ణ. కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. అవినాష్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే మొన్న కృష్ణ మనం ప్రభుజీ. యెస్. మొన్న రథయాత్ర రోజు గుర్తున్నారు. కలుసుకున్నాం. గుర్తారు. గుర్తున్నారా? యెస్ ప్రభుజీ. గుర్తొచ్చారు నాకు. మీ పేరు గుర్తుండిపోయింది ప్రభుజీ ఇంకా. హరే అవునా మాతాజీ. మాతాజీ మనం ఎప్పుడు మనకు వీక్లీ వన్స్ క్లాస్ ఫ్రైడే మీరు ప్రభుజీ. భగవత్ ఫ్రైడేనా? ఫ్రైడే ఈవినింగ్ ఉంటుంది. మీరు 8కి ఉంటుంది. మీరు ఈ 18 డేస్ మన భగవద్గీత చెప్పుకున్నాం కదా. హ్మ్. అది మీరు ఒకటే వీడియోలో చేస్తారా మాతాజీ? ఒకటే వీడియో మనం కాదు. వేరే ఒక వాళ్ళకి షేర్ లింక్ చేయొచ్చా? ఒక లింక్ యూట్యూబ్‌లో ప్లే లిస్ట్ అని ఉంటదన్నమాట. సో, ఆ లింక్ గనక మీ దగ్గర ఉంటే ఆ లింక్ నొక్కినట్లయితే ఆ లింక్‌లో మీకు మొత్తం 20 వీడియోస్ ఉంటాయి ప్రభుజీ. సో, ఒక్కొక్క వీడియో మీరు సెపరేట్‌గా పంపించక్కర్లే ఎవరికీ. ఈ లింక్ ఒకటి పంపించారనుకోండి, ఒక క్లాస్ తర్వాత ఒకటి, ఒక క్లాస్ తర్వాత ఒకటి వాళ్ళు వినొచ్చు. అవునా? మా మాతాజీ మీకు తెలుసా మాతాజీ? హైమావతి మాతాజీ. తెలీదు ప్రభుజీ నాకు. అవునా? మీకు తెలుసంట. ఆ రోజు కలుద్దామంటే మీరు కలవలేదు. అవునా? అదే ఓకే. ఆ! ఓకే. అంటే నాకు పేర్లు అలా కొంతమందివి తెలీదు ప్రభుజీ. ఎవరైతే కొంచెం వీడియోస్ ఆన్ చేస్తారో వాళ్ళవి నాకు గుర్తుంటాయి. లేదంటే ఎప్పుడైనా ఇప్పుడు మొన్న మిమ్మల్ని కలిసాను కాబట్టి అలా గుర్తున్నారు. లేదంటే అంత కొంచెం కష్టం కదా ప్రభుజీ గుర్తుపెట్టుకోవడం. వీడియోస్ అసలు ఆన్ చేసినట్లయితే గుర్తుంటది. మిమ్మల్ని చూడంగానే షాక్ అయిపోయినాం మాతాజీ. మీరేంటి ఇక్కడ అని. హరి బోల్.
మీ క్లాస్ ఇంట కదా 18 days మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తా ఉంటాం. అందరు షాకు, మీ మాతాజీ వచ్చింది, మీ మాతాజీ అరే వచ్చింది, బోల్ క్లాస్ చెప్తారు. అరే బోల్ ఓకే ఎస్ మాతాజీ, ప్రభుజీ. మీరైతే ఒకసారి లింక్ పెట్టండి మాతాజీ. ఎస్ నేను గ్రూప్ ఓకే లో అన్ని మాతాజీ, పంపిస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. జయలక్ష్మి మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. జపం చెయ్యాలి అంటే ఆ జపమాల కొనుక్కొని మళ్ళీ దాని గురించి ఏమైనా ఎక్కడైనా కొనుక్కోవచ్చా మాతాజీ? మీకు జపమాల జనరల్ గా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్న చోట దొరుకుతుంది మాతాజీ. ఎక్కడైనా అంటే నాకు ఇంకెక్కడైనా దొరుకుతుందా లేదా అనేది నాకు అంటే కరెక్ట్ గా తెలీదు. జగన్నాథ్ టెంపుల్స్ ఉన్నాయి కదా మాతాజీ, అక్కడ నుండైనా కొనుక్కోవచ్చా? ట్రై చేయండి మాతాజీ. ఒకవేళ ఉన్నదనుకోండి, నీమ్ బీడ్స్ అంటారు, వేపమాల ఉంటది. సో అలా తీసుకోండి. దానికి ఒక బీడ్ బ్యాగ్ కూడా తీసుకోండి. మీకు దొరికినట్లయితే తీసుకొని స్టార్ట్ చేసేయండి జపం చేయడం. ఓకే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చాలా రోజులు కలిసాను మీకు. హరే బోల్. చాలా సార్లు చేశాను కానీ అవ్వలేదు మాతాజీ. ఈసారి అయినా నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నది. హరే బోల్. నేను వెస్ట్ బెంగాల్ నుంచి, ఖరగ్పూర్ నుంచి ఉన్నాను అన్నమాట. ఎస్ మొన్న మాట్లాడారు కదా మీరు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. పరమేశ్ యాదవ్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ, ఇప్పుడు మీరు ఒకటే లింక్ పెడుతున్నారు మాతాజీ. వేర్వేరు అధ్యాయాలు వినాలనుకున్నాం అనుకో, ఏ అధ్యాయం అది వినాలంటే అట్లా వినొచ్చా మాతాజీ? ఆ ఒకటే లింక్ లోనే మీకు 18 అధ్యాయాల లింక్లన్నీ అధ్యాయాలు వస్తాయి కదా. మనం 2వ అధ్యాయం కాకుండా 5వ అధ్యాయం ఒకటే వినాలనుకుంటా. అన్ని లింకులు వస్తాయా మాతాజీ? అన్ని లింకులు ఉంటాయి. ఆ ఒక్క లింక్ లో 20 లింకులు ఉంటాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకేనా. మీరు 5వ అధ్యాయం అంటే అక్కడ టైటిల్స్ ఉంటాయి. ఇంట్రొడక్షన్, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5. మీరు ఆ టైటిల్ ని బట్టి చాప్టర్ 5 మీద క్లిక్ చేశారనుకోండి, అది ఓపెన్ అయిపోతుంది. అట్లా వస్తుంది. ఓకే ఓకేనా. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కావిటి లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండత్ ప్రణామ్. మాతాజీ వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాం. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం మాతాజీ. మాతాజీ జపా క్లాసెస్ అన్నారు కదా, ఏ టైంలో ఉంటాయి మాతాజీ? 6:15 మాతాజీ. మార్నింగ్ 6:15 ఉంటాయి. 6:15. ఇంకా టైమింగ్స్ ఉన్నాయా మాతాజీ? లేదు మాతాజీ. 6:15 నుంచి 7:30 దాకా ఉంటాయి జపా క్లాసెస్. మార్నింగ్ క్లాస్ అయితే అదే. ఈవినింగ్ క్లాస్ మాత్రం మనకి 3 క్లాసెస్ చెప్పాను కదా. బుధవారం 1, శుక్రవారం 1, ఆదివారం 1. బుధవారం ఏమో శ్రీమద్ భాగవతం 8 PM ఉంటుంది ఎవ్రీ బుధవారం. శుక్రవారం ఏమో శ్రీమద్ భగవద్గీత 108 ఇంపార్టెంట్ శ్లోకాస్, అది నేను తీసుకుంటాను శుక్రవారం కోర్స్. అది కూడా 8 PM ఉంటుంది. ఫ్రైడే 8 PM ఉంటుంది. ఆదివారం ఏమో 6 PM కి శ్రీమద్ భగవద్గీత 700 శ్లోకాస్ పైన ఉంటుంది క్లాస్. సో బుధవారం అండ్ ఆదివారం క్లాస్ రిషికేష్ ప్రభుజీ తీసుకుంటారు. శుక్రవారం క్లాస్ నేను తీసుకుంటాను. మార్నింగ్ జపా సెషన్ ఏంటి అంటే ప్రీచర్స్ రోజుకొకరు వస్తూ ఉంటారు అనమాట. సో నేను బుధవారం తీసుకుంటా. బుధవారం మార్నింగ్ జపా సెషన్ నేను తీసుకుంటాను. శుక్రవారం నైట్ ఈవినింగ్ క్లాస్ అనేది నేను తీసుకుంటాను. సో మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ గ్రూప్ లో పంపించాను. ఒకవేళ మీరు భాగవతం అటెండ్ అవ్వాలి అంటే భాగవతం కింద గ్రూప్ ఇచ్చానమాట. మీరు ఆ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయితే భాగవతం మీటింగ్ డీటెయిల్స్ అన్ని ఆ గ్రూప్ లో పంపిస్తారు. మార్నింగ్ జపా సెషన్ వినాలి అనుకుంటే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. అది క్లిక్ చేసినట్లయితే మీకు మీరు ఒక గ్రూప్ లో జాయిన్ అయిపోతారు. మార్నింగ్ జపా సెషన్ గ్రూప్ లో. అందులో మీకు డైలీ మార్నింగ్ జపా సెషన్ లింక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందుకని ఇంకా ఈ గ్రూప్ లో నేను ఇంకేమీ పంపించను. ఈ గ్రూప్ లో వచ్చేది ఏంటి అంటే శుక్రవారం జరిగే క్లాస్, నేను చెప్పబోయే క్లాస్ ఇన్విటేషన్ వస్తుంది. అండ్ ఆదివారం జరిగే క్లాస్ ఏదైతే భగవద్గీత రిషికేష్ ప్రభు చెప్తారో ఈ 2 ఇన్విటేషన్స్ మాత్రమే మన గ్రూప్ లో వస్తాయి. మిగిలినవి కావాలి అంటే మాత్రం మీరు ఆ సపరేట్ గ్రూప్స్ అనేవి జాయిన్ అయిపోవాలి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. లలిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. మాతాజీ, ఇప్పుడు జపం చేసేటప్పుడు ఇలా లెక్చర్స్ అట్లా వినుకొని చేయకూడదా మాతాజీ? చేయకూడదు మాతాజీ. జపం చేస్తున్నప్పుడు జపమే చేయాలి. క్లాస్ వింటున్నప్పుడు క్లాసే వినాలి. 2 కలపకూడదు. అంటే ఇప్పుడు లైవ్ గా క్లాస్ వినేటప్పుడు కాదు మాతాజీ, ఇట్లా రికార్డింగ్ అట్లా ఎప్పుడైనా మాతాజీ. అంటే జపం చేసినప్పుడు ఇంకే పని చేయొద్దు.
నార్మల్‌గా చేస్తే ఏవో ఆలోచనలొస్తాయి. అలా చేస్తే కృష్ణుడి ధ్యాస మీదే కదా చేస్తామని అట్లా లేదు డౌటొచ్చింది మాతాజీ. అలా మాతాజీ. చేయకూడదంటారు. అది కథాపరాధం, నామాపరాధం అవుతది. మనం భగవంతుని కథ వినేటప్పుడు కథ పైననే ఫోకస్ చేయాలి. భగవంతుని నామం చెప్పేటప్పుడు నామం పైననే ఫోకస్ చేయాలి. 2 మిక్స్ చేసినప్పుడు ఏమైద్దంటే కథకి కథాపరాధం చేస్తున్నాం, నామానికి నామాపరాధం చేస్తాం. అట్లా చేయకూడదనమాట. సో, నామాన్ని పలుకుతున్నప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. మీరు ఇంతకు ముందు పలుకుతున్నప్పుడు వినకుండా స్టార్ట్ చేయకముందు మీరేదన్నా విని దానిపైన మెడిటేట్ చేయండి. పర్లేదు. అంతేగాని జపం చేస్తూ మీరు ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది, నేను జపం చేస్తున్నా, ఇది వింటూ ఉన్నానంటే నామం వినట్లేదు కదా మరి మనం. నామాన్ని కూడా వినాలి కాబట్టి, నామం వినేటప్పుడు మనం భగవంతుని గురించి ఇంకేదైనా చింతన చేయొచ్చు. భగవంతుని గురించి ఏదైనా లీల ఇంతకు ముందు విన్నది, దాని గురించి ఆలోచన చేయొచ్చు. ఓకే. అది పర్లేదు కానీ 2 ప్యారలెల్‌గా చేయకూడదు. ఇంకోటి మాతాజీ ఇప్పుడు జపం చేస్తూ, చేస్తూ కొద్దిగా అంటే అలసిపోవడం అలా ఉంటది. కొంచెం అలా మనసులో కూడా అలా చెయ్యొచ్చా మాతాజీ? లేదు అంటే జపం బయటికే. వినిపించేలాగే బయటికి చెప్పాలా అని బయటికే చేయాలి అడుగుతున్నాను. మాతాజీ. జపం బయటికే చేయాలి. అందుకే గట్టిగా చేయొద్దు మాతాజీ. నువ్వు గట్టిగా చేస్తే తొందరగా అలసిపోతాం. సాఫ్ట్‌గా చేయాలి జపం అనేది ఎప్పుడు కూడా. కొంచెం సాఫ్ట్‌గా చేయాలి. మనం చెప్పేది మనకు వినిపించాలన్నమాట. కొంచెం వాయిస్ అనేది పెద్దగా ఫోర్స్‌గా చేసేసామనుకోండి, మనకి ఎనర్జీ పోతదన్నమాట. డ్రైన్ అయిపోతది. జపం చేసే కొద్దీ ఎనర్జీ రావాలి కదా! ఎనర్జీ పోగొట్టుకునేలాగా ఉండకూడదు కాబట్టి, సాఫ్ట్‌గా, మెల్లగా భగవంతుడిని ప్రేమగా పిలుస్తున్నట్టుగా పిలవాలి. సో, హడావిడిగా, గట్టిగా పిలవకూడదు మనం. సో, సాఫ్ట్‌గా వీలైనంత చక్కగా పిలవండి. మీకెక్కువ అలసిపోరు. ఒకవేళ మీరు అలసిపోయారు అనుకోండి, ఒక 2 మాలలు, 3 మాలలు చేశాక బ్రేక్ తీసుకోండి. 5 మినిట్స్, 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయండి. వరుసగా అన్ని కంటిన్యూయస్‌గా చేయాలి అంటే కష్టం గానీ, యూ కెన్ టేక్ సమ్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్. మాతాజీ. థాంక్ యూ ఓకేనా? మాతాజీ. థాంక్ థాంక్ యూ యూ సో మచ్. మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. థాంక్ యూ. హరే కృష్ణ. కవిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే చాలా కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. ఈరోజు వరకృష్ణ ప్రభుజీని మాట్లాడించినందుకు. నా థాంక్ యూ డౌట్స్ మాతాజీ. ఏం లేవు మాతాజీ. ఎవరో రాధిక అని మాతాజీ పాపం హ్యాండ్ రైజ్ చేయడం రాదేమో చెయ్యి లేపి చూపిస్తుంది మాతాజీ. అవునా? ఓకే. ఇప్పుడు మాట్లాడాలి. హ్యాండ్ రైజ్ ఉంది. మీ తర్వాత నెక్స్ట్ రాధికా మాతాజీదే ఉంది హ్యాండ్ రైజ్. ఓకే మాతాజీ. అది ఇందాక యెస్. నుంచి అలా చేస్తున్నారు చెప్దామని అవునా? ఓకే. ఓకే. ష్యూర్ మాతాజీ. నాకిక్కడ వేరే వాళ్ళవి వస్తే స్క్రీన్ పైన వాళ్ళవే వచ్చేస్తాయి. మిగిలినవి కనిపించవు వీడియోస్. యెస్. థాంక్ యూ మాతాజీ. నేను రాధిక ఓకే. మాతాజీకి ఛాన్స్ ఇస్తాను. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. హరే థాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ రాధిక మాతాజీ చెప్పండి. మీరు అన్‌మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అది అంటే ఈ జపమాల అనేది రోజుకి ఎన్ని సార్లు చేయాలంటే 108 లేకపోతే ఎలా మాతాజీ? జపమాలలో మనకి మాలకి 108 పూసలుంటాయి. ఇప్పుడు ఇది మాల. అవును. అవును. ఇది అవును మాల. మాతాజీ. ఈ అవును. మాలలో మీకు మొత్తం పూసలన్నీ 108 ఉంటాయి. సో, ఓకే. మినిమమ్ ఒక్క రౌండ్ అయినా చేయాలి. ఒక్క రౌండ్ ఓకే. చేసినప్పుడు ఏమైద్దంటే 108 టైమ్స్ మనం చేసినట్లు. 108 టైమ్స్ చేస్తే దాన్ని 1 రౌండ్ అంటారనమాట. ఓకే సో, మాతాజీ. ఇస్కాన్‌లో స్టాండర్డ్ ఏంటి అంటే మెల్లిమెల్లిగా మనం దాన్ని ఇంక్రీజ్ చేస్తూ 16 మాలలు మినిమమ్ చేయాలన్నమాట. అంటే బట్ మీరు డైలీ 16 టైమ్స్ చేయాలా? 16 టైమ్స్ ఇట్లాంటి మాలలు చేయాలి. ఓకే మాతాజీ. ఓకే. సో, ఓకే. ఒక మాల చేయడానికి మనకి 7 8 మినిట్స్ పడతది మాతాజీ. సో, అట్లా తప్పకుండా. 16 మాలలు చేయడానికి మనకేంటంటే ఆల్‌మోస్ట్ 2:30 గంటల లోపు పడతది ఒక్కొక్కళ్ళ స్పీడ్‌ని అంటే బట్టి. మాతాజీ మనం ఇప్పుడు ఈ మాల చేస్తాం కదా! ఇవి మనం చేసిన తర్వాత ఎవరికి అంటే ఈ మాల కౌంట్ ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి అనా? మనకి మనమే అంటే బేసిక్‌గా ఏంటంటే, మన శిక్షా గురువులకి అని మన మెంటర్స్‌కి కానీ మనం రిపోర్ట్ చేస్తాం. మేమందరం రిపోర్ట్ చేస్తామనమాట. డైలీ నైట్ మేము రిపోర్ట్ పెడతాం. సో, ఇన్ని మాలలు చేశాము. సో, 16 మాలలు ఎట్ సో అండ్ సో టైమ్. రాత్రి 8:00కల్లా నా 16 మాలలు కంప్లీట్ అయ్యాయని పెడతాము. తర్వాత నేను ఇవాళ భగవద్గీతలో ఈ పేజెస్, ఈ శ్లోకాస్ చదివానని పెడతాం. లేదా శ్రీమద్ భాగవతం చదివితే ఇది చదివామని పెడతాం. సో, ఏదైనా క్లాస్ వింటే క్లాస్ విన్నామని పెడతాం. ఏదైనా నేర్చుకున్నామనుకోండి ఆ రోజు భగవంతుని గురించి, భక్తి గురించి. ఆ పాయింట్స్ మేము ఇవాళ నేర్చుకున్నామని ఒక రిపోర్ట్ లాగా చేసి పెడతామనమాట. మీరు ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యి స్టార్ట్ చేస్తున్నారు అబ్బా! కాబట్టి అవును ఆ! మేడం. అవును మీరు మాతాజీ. ఇప్పుడే జాయిన్ అయ్యాను. మీరు చేయండి. ఫస్ట్ అయితే చేయండి. సో, మీరు కన్సిస్టెన్సీ ఉండాలి అంటే బేసిక్‌గా ఎవరికైనా ఇలా రిపోర్ట్ జాయిన్ పెట్టాలన్నమాట. అయ్యాను మాతాజీ. కానీ మొన్న జగన్నాథ యాత్ర ముందు రోజు నాకు స్వామివారు చాలా మిరాకిల్ అన్నమాట. అది నా లైఫ్ టైమ్ మిరాకిల్. హ్మ్. స్వామివారి దగ్గర సేవా అవకాశం కలిగింది. వెరీ అది గుడ్. హైమా మాతాజీ అని ఉన్నారు. ఆవిడ వల్ల మాకు కలిగింది. అసలు అక్కడ సేవ చేశాము. డ్రై ఫ్రూట్ లడ్డు కానీ అవన్నీ ప్యాకింగ్ అక్కడ థాంక్స్. వంటశాలలో, స్వామి హ్మ్. వంటశాలలో అలౌ చేయడం. ఎక్కడ తర్వాత అబిడ్స్ టెంపుల్‌లోనా? ఇస్కాన్ హాబిట్స్ మాతాజీ. నైస్. వెరీ తర్వాత గుడ్. యాత్రకి అనుకోకుండా వెళ్ళాను. నేను టికెట్ రూ. 1000 తీసుకున్నాను మాతాజీ. కానీ
మీరు నమ్ముతారో నమ్మరో మాతాజీ, స్వామికి జస్ట్ 2 అడుగుల దూరంలో నేను స్టేజ్ మీద ఎక్కించారు మాతాజీ స్వామివారు. హరి బోల్, హరి బోల్. అది లైఫ్. ఐఎమ్ 41 ఇయర్స్ ఓల్డ్ మాతాజీ. కానీ నాకు స్వామి జస్ట్ నేను ఓన్లీ నామా చాంటింగ్‌కే నేను చేసింది నామా చాంటింగ్. అంటే నామం చదివితేనే కొండంతా నన్ను చూపించాడు అంటే, ఇంకా స్వామిని నిత్యం తలుస్తూ ఉంటాను. ఎంత చూపిస్తాడో అది మాటల్లో చెప్పలేము. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అంటే స్వామికి నేను 2 అడుగుల దూరంలోనే ఉన్నాను. జస్ట్ 2 అడుగులు. హరి బోల్. ఎక్కడో వెనక నించున్న మా దీపాల సేవకి Yes. ల్యాంప్ ఆఫరింగ్ సేవలో ఐ పార్టిసిపేటెడ్. బట్ ఇట్ వాస్ వెరీ ఫార్ అన్నమాట. ఐ కెనాట్ సీ ద మూర్తీస్ అన్నమాట. డైటీస్‌ని నేను చూడలేకపోయాను. ఐ ఫెల్ట్ వెరీ అన్నమాట. ఏంటి స్వామి నేను ఇంత దూరం నుంచి నిన్ను చూడాలా అని. కానీ ఆ తర్వాత ఏమైందో తెలీదు. వీవీఐపీస్ ఎంట్రన్స్‌లో ఐ ఆస్క్డ్ ద పర్సన్. ఆయన నన్ను అలౌ చెయ్యలేదు. బట్ సడెన్‌గా వేరే ఒక ఆయనొచ్చి మాతాజీ మీరు లోపల రండి అన్నారు. అది అంతా నాకు వివిఐపి సెంటర్ లో పక్కన రైట్ సైడ్ నేను అక్కడే ఉన్నాను మాతాజీ. మీరు గమనించారో లేదో నేను చూడలేదు మాతాజీ. మిస్ యూ. దట్ ఈస్ మై ఏమంటారు నా ఫార్చ్యూన్ లేదేమో మిమ్మల్ని నేను చూడలేకపోయాను. దట్స్ ఫైన్ మాతాజీ. మీరు చక్కగా భగవంతుని దగ్గరగా వెళ్ళగలిగారు కదా. దట్స్ వెరీ నైస్. అంటే వెన్ ఐ వాజ్ ఇన్ 7th స్టాండర్డ్ అప్పటి నుంచి నాకు ఆధ్యాత్మికత భావన ఎక్కువ ఉండింది. నాకు తెలియదు నా పేరు రాధిక అని పెట్టడం కూడా అది నాకు ఎందుకు వచ్చిందో కూడా నాకు ఇప్పుడు తెలుస్తుంది. హరి సో బోల్. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇలాంటివి జరగవు. సో నాకు ఆ రోజు మాత్రం జగన్నాథ యాత్రలో జరిగిన మిరాకిల్ మాత్రం అన్ఎక్స్‌ప్లెయినబుల్ అన్నమాట అంతే. ఇట్ కెనాట్ బి ఎక్స్‌ప్లెయిన్డ్ అన్నమాట టు ఎనీవన్. బికాజ్ ఐ వాస్ బ్లెస్డ్ అన్నమాట అంతే. వెరీ నైస్ మాతాజీ. ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ చాంటింగ్. చక్కగా క్లాసెస్ వినండి, చాంటింగ్ చేయండి. ఇంకా మంచిగా భక్తిలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అది ఇప్పుడు మీ నెంబర్ నేను సేవ్ చేసుకొని మీకు కాల్ చేయాలా మాతాజీ? నాకు కాల్ ఆర్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే మాతాజీ. Yes. హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ. అమితా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు మాట్లాడేది కదా మాతాజీ రాధిక మాతాజీ. తను నేనే షేర్ చేసిన మాతాజీ మా గ్రూప్ లో హేమావతి మాతాజీ గ్రూప్ లో ఉన్నాం మాతాజీ మేమందరము. ఓకే. ఓకే. అయితే నైస్ నిన్న మాతాజీ. మీరు అవి పెట్టారుగా మాతాజీ వేరే వేరే ప్రోగ్రామ్స్ గురించి అవన్నీ అందులో గ్రూప్ లో పెట్టాను మాతాజీ. ఓకే. అయితే షూర్ ఇంకొకటి మాతాజీ. మాతాజీ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు దేవుడికి ఆఫర్ చేస్తాం కదా మాతాజీ రోజు దేవుడికి. చేస్తాము. చెప్పండి మాతాజీ. ఓకే. మీ వాయిస్ రావట్లేదు మాతాజీ. మొత్తం ఇట్లా ముందు పెట్టి అట్లా మీ వాయిస్ కట్ అవుతుంది మాతాజీ. మధ్యలో ఏం మాట్లాడారో కట్ అయిపోయింది. వినిపించలేదు. ఓకే. హరే కృష్ణ వాసుదేవరావు ప్రభుజీ చెప్పండి. మాతాజీ ఇప్పుడు డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు 108 అనేది ఒక ప్రోగ్రామ్, 700 అనేది ఒక ప్రోగ్రామ్ కదా. అసలు యాక్చువల్లీ ఏం చెప్తారు మాతాజీ? ఆ శ్లోకంలో దాని మీనింగ్ అంతా చెప్తారా? శ్లోకం నేర్పించడం జరుగుతుంది. 108 శ్లోకాస్‌లో శ్లోకం నేను నేర్పిస్తాను. ఒక 4, 5 టైమ్స్ నేను రిపీట్ చేసి పలికిస్తాను. సో ఓకే. శ్లోకం పలికించడం అవుతుంది. ఆ శ్లోకం యొక్క అనువాదము, భాష్యం నేను ఏదైతే 18 డేస్ చాప్టర్స్ లో కొన్ని భాష్యాలు చదివి వినిపించాను కదా. ఓకే. అట్లా మనం 108కి అనువాదము కింద ప్రభుపాద ఇచ్చిన భాష్యం అంతా చదివి దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఉంటుందన్నమాట. దాంతో పాటు ఇంకా వేరే సీనియర్ డివోటీస్ ఇంకేమైనా చెప్పిన క్లాసెస్ అనేవి నేను రిఫర్ చేసి మీకు ఆ శ్లోక గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మరి సో ఆ అట్లా 700 మనం శ్లోకాస్ 700 లో ఏముంటుంది? సేమా? అది కూడా 700 కూడా అంతే సేమ్. అది ఇప్పుడు 108 ముందు యాక్చువల్‌గా ఏంటి చేసామనుకోండి. అంటే చెప్పండి చెప్పండి మాతాజీ అది చెప్పండి. యాక్చువల్‌గా ఏంటి అంటే ఫస్ట్ చాప్టర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అది. సెకండ్ చాప్టర్ అయిపోయింది. స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అది ఆల్రెడీ స్టార్ట్ అయిన బ్యాచ్ అన్నమాట. సో అది 700 శ్లోకాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు 108 ఏంటంటే మన క్లాసెస్ అయిపోయిన తర్వాత మొదలు పెడుతున్నాం ఇది. ఎక్స్‌క్లూజివ్ గా మన క్లాస్ నుండి బయటకు 108 చేసామనుకోండి, మరి మొత్తం చేసే అవకాశం మళ్ళీ అప్పుడు ఏమవుద్ది? 108 మళ్ళీ తర్వాత ఎక్స్క్లూడ్ చేసి మిగతాది వస్తుందా? మొత్తం 700 అప్పుడు మళ్ళీ మళ్ళీ తర్వాత 700 చెప్తారు. ఎక్స్‌క్లూడ్ ఏమి ఉండదు. ఉండదా? 108 ఎట్లా జనరల్ గా ఎలా ఉంటదంటే కోర్స్ 6 డేస్ కోర్స్ ఉంటది ఫస్ట్. మనం 6 డేస్ కోర్స్ చేయకుండా డైరెక్ట్ 18 డేస్ కోర్స్ చేసేసాం. 18 డేస్ కోర్స్ అయ్యాక నెక్స్ట్ కోర్స్ 108 ఇంపార్టెంట్ శ్లోకాస్. 108 అయిన తర్వాత 700 శ్లోకాస్ కోర్స్. 700 అయ్యాక శ్రీమద్ భాగవతం కోర్స్ అట్లా ఉంటదన్నమాట ఒక్కొక్క లెవెల్. సో సో కొంతమంది 108 అయ్యాక 700 చేసుకోవడం అప్రోప్రియేట్ కదా.
ఎస్. లేదు మాకు 700 కూడా మేము వినగలనంటామా? దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఏదైనా పర్వాలేదు. బట్ నేను మాత్రం 108 శ్లోకాస్ అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు క్లాస్. ఎప్పుడైనా మిస్ అయితే మాకు రికార్డెడ్ క్లాస్ ఇప్పటిలాగా ఉంటుందా దానికి? ఎస్. అన్ని రికార్డింగ్స్ ఉంటాయి. అన్ని కూడా నేను ఎప్పటికప్పుడు రికార్డింగ్ అనేది మీకు క్లాస్ అయిన పక్క రోజు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ రూపిజీ. హరే కృష్ణ. ఫైన్. ఇంకేం క్వశ్చన్స్ లేవంటే వీ కెన్ క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మళ్ళీ మనం ఫ్రైడే రోజు కలుసుకుందాం. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు జాయిన్ శ్రీమద్ భాగవతం క్లాస్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వెడ్నెస్డే రోజు క్లాస్ ఉంటుంది. అది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. హరే కృష్ణ ఓకే మాతాజీ. మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, ధన్యవాద హరే ప్రణామం. కృష్ణ. కృష్ణ మాతాజీ, ధన్యవాదం కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, च ధన్యవాదాలు. कल्पतरुभ्यश्च హరే కృష్ణ कृपा మాతాజీ, सिन्धुभ्येव च ప్రణామం. पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताई गौर प्रेमानंदे. हरि हरि बोल. थैंक यू सो मच माताजी and Prabhuji. हरे कृष्णा. హరే కృష్ణ కృష్ణ మాతాజీ की जय. హరే కృష్ణ ఉషా మాతాజీ की जय. హరే కృష్ణ श्रील మాతాజీ. प्रभुपाद హరే की కృష్ణ. जय. హరీష Thank you. మాతాజీకి జై అండి. हरे कृष्णा. Thank you माताजी. हरे హరే